అందరూ కూర్చుందామండి. కూర్చుందాం. సుదూర ప్రాంతం నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ మన మధ్యలోనికి దేవుడు చేస్తున్న మేలులు, గొప్ప సాక్ష్యము, అదేవిధంగా వాక్యమును మనకు అందించడానికి వచ్చిన దైవజనులు షేక్ మక్బూల్ గారిని ఈ మందిరంలోకి ప్రేమతో ఆహ్వానిస్తున్నామయ్యా. ఈ సమయంలో దాసుడికి సమయాన్ని అప్పగిద్దాం. మంచిది. చేరుచిన మీ అందరికీ ప్రభు పేరిట నా శుభాలను తెలియపరుస్తూ, ప్రభు ప్రేమించి ఈ రాత్రి వేళ ప్రభు ఇచ్చిన మంచి శుభ అవకాశాన్ని బట్టి ప్రభుకి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. తొలి పర్యాయము మీ మధ్యకు రావటం ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకు నేను కృతజ్ఞుడనై ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నేనే కానీ మనలో ఎవరైనా ఒక నూతన ప్రదేశానికి మనం పరిచయమైనప్పుడు క్రైస్తవులముగా లేక ప్రభు ప్రజలముగా ఏ విధముగా మనము ప్రభువుని ఎరిగినాము లేక రక్షించబడ్డాము అనేటువంటి సందర్భం లేక పరిచయం కూడా అవసరమై ఉన్నది. తొలి పర్యాయం కాబట్టి మొదటిగా నేను ఎట్లా ప్రభువుని తెలుసుకోగలిగాననేది ఒక 2 మాటల్లో మీకు విశదపరచి తదుపరి సంఘ క్షేమాభివృద్ధి కొరకై దేవుని వాక్య భాగంలోకి మనం ప్రవేశపెట్టబడదాం. ఒక వ్యక్తి యేసు ప్రభు యొద్దకు వచ్చారు అని అంటే అతడు సరిగ్గా 2 జీవితాలకు మధ్యవర్తి. పాత ప్రాచీన జీవితానికి, క్రీస్తు యేసునందు వినూతనమైన క్రొత్త జీవితానికి అతడు మధ్యవర్తి. అది నేనే కానీ మనలో ఎవరమైనా ప్రభువులోకి వచ్చాము అని అంటే గత స్థితి ఏమిటో మనకు బాగా తెలుసు. మనల్ని వెంబడించి ఆనాటి సమాజానికి తెలుసు. అలాగే ప్రస్తుతం మనం ఏమిటనేది ఇప్పుడు మనకు తెలుసు. మనల్ని చూస్తున్న ఈ సమాజానికి తెలుసు. ఖచ్చితంగా మనం 2 జీవితాలకు మధ్యవర్తులము, ప్రభువు నందు ఎవరైనా సరే. ఈ మాటలు చెప్పే నేను గత కాలంలో ప్రభువుని ఎరగక మునుపు నా బాల్యము నుండి లేక నా పుట్టుకు నుండి నేను కలిగినటువంటి నా మత ధర్మాన్ని అనుసరిస్తూ దాదాపు 18 సంవత్సరాల ప్రాయము వరకు కూడా ప్రభువు అంటే నాకు తెలియదు. తెలుసు ఒక విధంగా, ఎవరో క్రైస్తవులు ఆయనను పూజిస్తారు లేక ఆయన నమ్ముతారు అనేది. కానీ నా మత ధర్మం ప్రకారము యేసు ప్రభువుని దేవుడిగా నమ్మితే నరకానికే పోతారు. ఇది నా మత సిద్ధాంతం. నా మత సిద్ధాంత ప్రకారం యేసు ప్రభువుని ఎవరైతే పూజిస్తారో, నమస్కరిస్తారో వారు శాశ్వతమైన నరక అగ్నిగుండానికి వెళతారనేది గత కాలమందు నేను కలిగిన నా మత యొక్క విశ్వాసము. అందుకే ఈరోజు ఏ ముస్లిం ఎవరూ కూడా యేసు ప్రభు యొద్దకు రావటానికి అంగీకరించరు. దేవుని యొక్క కృపానుగ్రహం ఉంటే అది ఎవరైనా ఏ మతంలో నుండి ప్రభు యొద్దకు రావచ్చేమో, కానీ స్వతాతంగా అయితే ఎవరు కూడా ఎవరు కూడా ప్రభు యొద్దకు రారు. ఎందుకంటే క్రైస్తవుల చేతుల్లో బైబిల్ ఎట్లా ఉన్నదో ప్రపంచం ముస్లిముల చేతుల్లో వారికి కూడా దివ్య ఖురాన్ గ్రంథం వారికి ఉంది. ఆ ఖురాను గ్రంథ ప్రకారంగా అల్లా సుబ్హానతల దేవుడు ఒక్కడే అల్లా. మరి యేసు ప్రభు ఎవరు అనంటే ఎంతోమంది వచ్చిన ప్రవక్తల్లో ఆయన ఒక ప్రవక్త అనే ప్రపంచం ముస్లిములు నమ్ముతారు. కాబట్టి ఆ కోవకు చెందినటువంటి వ్యక్తిని నేను కూడా. అయితే నేను ప్రభు యొద్దకు రావటానికి మూల కారణం 2 మాటల్లో చెప్తున్నాను. నాకు కలిగినటువంటి బలహీనత, అనగా నాకు కలిగిన ఒక మరణకరమైనటువంటి తెగులు, అనగా కిడ్నీ క్యాన్సరు. తద్వారా మూత్రములో రక్తం పోతూ ఉండేది. ఎప్పుడు నీరుడికి వెళ్ళినా, మూత్ర విసర్జనకు వెళ్ళినా అప్పుడు రక్తం పోతూ ఉండేది. క్రమక్రమంగా అది పెరిగి నాకు స్పర్శ తెలియకుండానే రక్తం పోతూ ఉండేది. అలాంటి సందర్భంలో యేసు ప్రభువును గురించినటువంటి వాస్తవం, ఆ మాటలు నా హృదయంలో పడ్డాయి. ఆ రోజుల్లో నాకు కలిగినటువంటి ఆ తెగులు లేకపోతే ఆ యొక్క జబ్బు, ఆ మరణకరమైన పరిస్థితి నిజానికి నా దృష్టికి బాధాకరమే.
కానీ ఈరోజు నేను అనుకుంటాను అది నా పాలిట రక్షణాధారము. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రావటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఏ కారణము లేకుండా ఒక మనుషుడు యేసు ప్రభు దగ్గరికి రావటం అనేది అసంభవం. ఒక వ్యక్తి యేసు ప్రభు యొద్దకు వచ్చారు అని అంటే ఖచ్చితంగా అతని జీవితంలో ఏదో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉండే తీరతాది. అది వాస్తవం. ఊరకే ఎవరు యేసు ప్రభుని నమ్మరు. చాలామంది అంటారు, డబ్బు కోసం మీరు మతం మార్చేసుకున్నారా అంటారు. ఒకవేళ నిజానికి డబ్బు కోసమే మతం మార్చుకోవటం నిజమైతే డబ్బు ఇచ్చి మార్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ముందుకు రమ్మని చెప్దాం. ఎవరున్నారు? సరే, ఒకవేళ డబ్బు కోసమే మతం మార్చుకుంటే ఆ డబ్బు అయిపోయిన తర్వాత మరలా తన పాత మతంలోకి వెళ్ళిపోవచ్చు కదా. యేసు ప్రభువులోనే ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఒకవేళ డబ్బు కోసమే మతం మార్చుకున్నాడు ఆ వ్యక్తి అని అంటే డబ్బు ఖర్చు అయిపోయిన తర్వాత మరలా పాత మతంలోకి వెళ్ళిపోతే అవతల వాడేమైనా అడుగుతాడా? కాబట్టి ఇది కేవలం అపోహ. డబ్బు కోసము మతం మార్చుకుంటున్నారు అనే మాట ఎవరైతే అంటున్నారో 100% అది అజ్ఞానం. మతము మారకముందు నేను ఏం తిన్నానో ఇప్పుడు మతం మారిన తర్వాత అదే తింటున్నా. మతం మారకముందు నేను ఏదైతే కలిగి ఉన్నానో ఇప్పుడు మతం మారిన తర్వాత ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత నేను అదే కలిగి ఉన్నాను. మతం మారకముందు నాకు తమ్ముడు తమ్ముడే, మతం మారిన తర్వాత నా తమ్ముడు నాకు అన్నయ్య కాడు. మతం మారకముందు నా తల్లి నా తల్లే. మతం మారిపోయినంత మాత్రాన తల్లి భార్య అయిపోదు కదా, భార్య తల్లి అయిపోదు కదా. మతం మారకముందు ఏ అన్నపానాలు చేసామో మతం మారిన తర్వాత ప్రభువులోకి వచ్చిన తర్వాత అవే తింటున్నాం కదా. మతం మారకముందు మంచినీళ్ళు తాగేమో, మతం మారిపోయిన తర్వాత బురద నీళ్లు త్రాగుతున్నాడు, మురికి నీళ్ళు అంటే తప్పు పట్టచ్చు. మతం మారకముందు మంచోడుగా ఉన్నాడు, మతం మారి త్రాగుబోతు అయిపోయాడంటే తప్పు పట్టచ్చు. కానీ ఇక్కడ అలా జరగట్లా. ప్రభువులోకి రాకముందు త్రాగుబోతూ, వచ్చిన తర్వాత నీతిమంతుడిగా మారుతున్నాడు. ప్రభువులోకి రాకముందు అతడు దొంగ కావచ్చు, ప్రభువులోకి వచ్చిన తర్వాత అతడు యథార్థవంతుడు అవుతూ ఉన్నాడు. కాబట్టి దీనిని మతం అనే కోణంలో ఎట్లా చూద్దాము? చాలా అజ్ఞానం. ఇప్పుడు ఒక ఉయ్యాలలో ఒక పిల్లవాడిని పెట్టి తల్లి ఎక్కడో బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడానికి పోయింది. ఈలోగా ఒక దొంగ ఆ ఇంట్లో దొంగతనం చేయటానికి వచ్చాడు. తీరా చూస్తే ఇంట్లో ఏమీ కనబడతలేదు, ఆమె నిరుపేదరాలు. ఈలోగా పిల్లవాడు ఉయ్యాల్లో ఏడుస్తున్నాడు. అటు ఇటు చూశాడు ఆ దొంగ. ఏమీ దొరకకపోయేసరికి ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడిని తీసుకెళ్ళిపోయాడు. ఈలోగా తల్లి వచ్చి చూసుకున్నది ఆ ఇంట్లో ఆ పిల్లవాడు ఆ ఉయ్యాల్లో లేడు. ఊరంతా తిరిగింది, ఎక్కడెక్కడో తిరిగింది, కాళ్ళు అరిగిపోయేలాగా చెప్పులు అరిగిపోయేలా తిరిగింది, ఎక్కడా కూడా దొరకలా. ఏ దొంగ అయితే ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళాడో కొంతకాలానికి ఆ పిల్లవాడిని కూడా వాడు దొంగ అయినందున ఆ పిల్లవాడిని కూడా దొంగ వృత్తిలోకే మార్చేశాడు. ఈలోగా ఆ పిల్లవాడు వయసు పెరిగింది, పెద్దవాడయ్యాడు. తల్లి అలాగే వెతికి 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 ఇక నిస్సహాయ స్థితిలోకి వచ్చేసింది ఆ తల్లి. ఈ దొంగ ఆ పిల్లవాడిని పెంచి పెద్దవాడిని చేశాడు, ఒక గజ్జె దొంగగా మార్చేశాడు. అయితే ఆ దొంగ చనిపోయే చివరి టైం వచ్చింది. అప్పుడు ఆ దొంగ అంటున్నాడు, బాబు నేను నీతో ఒక నిజం చెప్పాలరా, ఇంతవరకు నేను అబద్ధంలో పెంచాను నిన్ను, ఒక నిజం చెప్పాలరా నీకు అని అన్నాడు. ఏమిటి నాన్న అన్నాడు. మరేం కాదురా బాబు, నువ్వు బాధపడనంటే, నా మీద కోపం పెంచుకోనంటే నీకు ఒక నిజం చెప్తాను రా అన్నాడు. చెప్పు నాన్న ఏంటి అన్నాడు. మరేం లేదు, నువ్వు నా కుమారుడు కాదు, నేను నీకు జన్మను ఇవ్వలేదు, నేను నీ తండ్రిని కాను, మరి నువ్వు నా తండ్రివి కాకపోతే మరి ఎవరు? అరే బాబు, నువ్వు పలానా తండ్రికి పుట్టిన పిల్లవాడివి, నీ తల్లి పలానా చోట ఉంది, చిన్నప్పుడే నిన్ను ఎత్తుకొచ్చేసి నా వృత్తిలో నిన్ను పెంచి నిన్ను దొంగగా నేను మార్చేశాను, నీ ఊరు పలానా, నువ్వు ఉండేది పలానా చోట, నీ తల్లి పేరు పలానా, నీ తండ్రి పేరు పలానా, నువ్వు ఉండే ఇల్లు పలానా చోట ఉంది అని ఆ మనుషుడు చెప్పి చనిపోయాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు సొంత తల్లిదండ్రుల దగ్గరకు, సొంత ఇంటికి, నిజముగా జన్మనిచ్చిన, తన కొరకు రక్తము చిందించి ప్రసపు వేదన పడి పేగు తెంచుకొని జన్మనిచ్చిన సొంత తల్లి దగ్గరికి ఆ పిల్లవాడు వచ్చాడు.
వచ్చి నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిని చూసి అన్నాడు, అమ్మా ఇదిగో నా వీపు మీద ఉన్న పుట్టుమచ్చ చూడు, నేనే నీ కుమారుడను. నువ్వెప్పుడో నేను చిన్నప్పుడు బావిలో నీళ్లు తేయడానికి వెళ్ళినప్పుడు ఒక దొంగ వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు. నువ్వు ఊరంతా వెతికించావంటే ఎక్కడ నేను దొరకలేదు. అయితే నన్ను ఎవరైతే తన దగ్గర ఇంతవరకు ఉంచుకున్నాడో నాకు తెలిసింది ఏంటంటే వాడు దొంగ అనియు, నిజంగా అతడు నాకు జన్మనివ్వలేదని నాకు తెలిసింది. నువ్వు మాత్రమే జన్మనిచ్చావు అని చెప్పి ఆ తప్పిపోయిన పిల్లవాడు అసలు తల్లిదండ్రుల దగ్గరికి రావటమో మతం మార్చుకోవటం అందామా, వాస్తవం దగ్గరికి రావటం అందామా? చెప్పండి. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. నాకు ముందుగా వచ్చిన వారు దొంగలను దోచుకొని వారునై ఉన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరి. అనగా ఇదే హృదయములో క్రీస్తు రాకముందు చాలామంది దొంగలు ఉన్నారు ఇందులో. నాకు ముందు తెలియక ఒక ముసల్మాన్ అన్నాడు, మీ యేసుప్రభు చాలా అబద్ధకుడు. యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా మీ బైబిల్లో? నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు దోచుకున్న వారని ఉన్నారని అన్నాడు. అంటే యేసుకు ముందు వచ్చిన అబ్రహాము, దావీదు, మోషే ఇలాగ వచ్చిన వాళ్ళందరినీ మీ యేసుప్రభు దొంగలతో పోల్చాడు అన్నాడు. వరే పిచ్చోడు, ఆయన చెప్పిన మాట అది కాదని అర్థం. ఆయన వచ్చింది మన హృదయాల్లో ఉండటానికి. ఇదే హృదయములో యేసు రాకక ముందు ఇదే హృదయంలో చాలామంది ఉన్నారు, వారు దొంగలు. ఈ హృదయంలో ఆచారాలు ఉన్నాయి, ఈ హృదయంలో మూఢనమ్మకాలు ఉన్నాయి, ఈ హృదయంలో తెలియలేని సిద్ధాంతాలు ఉన్నాయి, ఈ హృదయంలో విగ్రహ ఆరాధన ఉంది. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చదివితే అక్కడ అంటాడు, నరపుత్రుడా వారు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు అని అంటాడు అక్కడ. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో దోషము పుట్టించి అభ్యంతరములను తమ ఎదుటనే ఉంచుకొని, అలా 4వ వచనం వచ్చేసరికి అక్కడ అంటాడు, చాలంతే. అంటే వారి హృదయములలో విగ్రహములు అభ్యంతరములు నిలుపుకొని ఉన్నారు. వీరే ఒకప్పుడు నీలో నాలో ఉన్న దొంగలు. ఇది యేసు ప్రభు వారు చెప్పిన పరమార్థం. ఏమని? ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు నేను కూడా దొంగ చేతిలో ఉన్నాను. ఆ దొంగ చేతుల్లో నుండి తప్పించుకొని అసలు జన్మనిచ్చినటువంటి తండ్రి చేతుల్లోకి వచ్చి నేను పడ్డాను. దీనిని మతం మార్చుకోవడం అని ఎలా అంటారు? వాస్తవమైన చోటుకు రావటం అనే మాటే దీనికి సరిగ్గా సూటిఫుల్ అవుతారు. కాబట్టి ప్రియులారా, నాకు కలిగినటువంటి ఆ తెగులు విషయంలో, నేను పుట్టి పెరిగింది రాజమండ్రి పట్టణం కనుక అదే రాజమండ్రి పట్టణంలో 3 డాక్టర్లను ఆ రోజుల్లో సంప్రదించటం. అయితే డాక్టర్లు కూడా చివరికి చేతులు ఎత్తేసారు. అనగా కంటిన్యూ రక్తం రావటము ఆ రోజుల్లో, అంటే దాదాపు 30 సంవత్సరాలు పైబడి మాట మీకు చెప్తున్నాను. సరైన వైద్యం, మంచి మందులే ఇచ్చారు, కానీ నాకు అది తగ్గు ముఖం అయితే పెట్ల. రోజులు గడిచే కొలది మనిషిని క్షీణించిపోతూ వచ్చాను. వైద్యం అయితే జరుగుతూ ఉన్నది, కానీ ప్రాణం మాత్రం బ్రతికే పరిస్థితులు లేదు. చివరికి 3వ డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే, ఈ పిల్లవాడు ఎంతో కాలం బ్రతకడు, శుభ్రంగా తింటాడేమో, తినిపించేయండి అన్నటువంటి మాట కూడా చివరి డాక్టర్ చెప్పడం జరిగింది. అలాంటి టైంలో ఒక తల్లిగారు చెప్పినటువంటి మాట ఏంటంటే, తన భర్త క్యాన్సర్ నుండి ప్రభు స్వస్థపరిచారని ఆ మాట నా చెవిలో వేయటం, ఆ మాటను బట్టి నేను విశ్వసించటము, అంతవరకు ఆయనకు ఎడముగా దూరముగా ఉండేటువంటి నాకు ఆశ పుట్టింది. ఇప్పుడు ఎండలో పోతున్న వాడికి దాహం వేసినప్పుడు నీళ్లు కావాలని ప్రతి ప్రాణి తలస్తాడు, అది మనిషి అయినా పశువైనా. అయితే దాహం వేస్తున్నప్పుడు నీళ్ళనిచ్చే వ్యక్తి చెయ్యి చూద్దామా, ఆ చెయ్యి పట్టుకున్న గ్లాసును చూద్దామా, గ్లాసులో ఉన్న నీళ్లను చూద్దామా? ఈ మూడిట్లో ఏది చూద్దాం? ఏది చూద్దాం? ఎస్, నేనంట తెచ్చినటువంటి ఆ వ్యక్తికి పక్షవాతం ఉండొచ్చు. ఆ చెయ్య నీకేం చేసింది? ఆ చెయ్యికి పక్షవాతం ఉంటే నీకేం కావాలి? అది నీకు ముఖ్యం కాదే. 2, గ్లాసు చూడడానికి బయట నల్లగా ఉంది, గ్లాస్ ఏం చేసింది నీకు? గ్లాస్ ఏం చేసింది?
గ్లాసులో ఉన్న నీళ్ళల్లో నలకలు, అందులో మురికి నీళ్ళు ఉంటే నువ్వు బాధపడాలి. ఎందులో? నీళ్ళల్లో మురుకుంటే నువ్వు బాధపడాలేమో తప్ప, చెయ్యి మురుగ్గా ఉంటే నీకేంటి? గ్లాసు మసిగా ఉంటే నీకేంటి? గ్లాసులో ఉన్న నీళ్లు మాత్రం శుభ్రముగా ఉన్నవి. ఈ మూడిట్లో దేని చూద్దాం? ఆ నీళ్ళు ఇచ్చే వ్యక్తిని చూద్దామా? ఆ వ్యక్తి తీసుకొస్తున్న గ్లాసును చూద్దామా? గ్లాసులో ఉండేటువంటి పవిత్రమైన జలాలు, నీళ్ళను చూద్దామా? ఆ రోజు నేను అదే చూసా. నాకు మతం ముఖ్యం కాదు. మతం ఏదైతే నాకెందుకు? ఆ మతం గలవారు ఎలా జీవిస్తే నాకేంటి, అది ముఖ్యం కాదు నాకు. కానీ వారు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆ జీవాధిపతి అయిన ప్రభు మాత్రమే నాకు కావాలి. ఆ రోజు నేను విశ్వసించాను. సరే, ఎవరేమనుకున్నా నాకు అనవసరం. బ్రతకాలనే తపన నాలో ఉంది కాబట్టి ఈ సమయంలో ఈయన మాత్రమే సరిగ్గా సరిపడినవాడు అని చెప్పి ప్రభువుని నేను తెలుసుకోవటం, ఒక రాత్రి వేళ ప్రభు నన్ను స్వస్థపరచటం, నాటి నుండి నేటి వరకు నేను బ్రతికే ఉన్నాను. ఈ విషయము నన్ను వెంబడించిన నా స్నేహితులు కూడా తెలుసు. ఈ విషయం ఆనాటి ప్రజలు ఇంకా ఉన్నారు. నేను మూత్రం పోసుకునేటప్పుడు నేనే కాదు, నా పక్కన స్నేహితులు కూడా నేను పిలిచేవాడిని. పిలిచి, ఒరే నాకు ఇలా జరుగుతుందరా ఏంటి అంటే, వాళ్ళని ఒరే చలవ పదార్థాలు వాడితే తగ్గిపోదురా అన్నారు. అంటే చక్కని చక్కెరకేళి అరటిపళ్ళు, ఏదో చల్లటి మజ్జిగో, ఇలాంటివి ఏదో చల్లటి పదార్థాలు తాగితే, చలవ చేసే పదార్థాలు తాగితే బాడీ కూల్ అవుతే సరిపోతుంది అని అలా కూడా వాడి చూసా. కానీ ఎందుకు నాకు ఆ యొక్క తెగులు కలిగిందో కానీ ఈరోజు రక్షణ అనుభవములోకి ప్రభు నన్ను తీసుకొచ్చారు. కాబట్టి ప్రియులారా, ఇదే తొలిట కారణం ప్రభువు నా చేయి అందుకోవటానికి, ప్రభు పాదాల దగ్గరికి నేను రావటానికి తొలిట కారణం ఇదే. ఆనాటి నుండి ఈనాటి వరకు నా ప్రభు నా చేయి విడవలా, నేను ఆయన పాదాలను విడవలేదు. ఆ తర్వాత నా కుటుంబంలో ఒక్కొక్కరు ఈ సత్యమైన సన్మార్గములోకి, ప్రభువులోకి రావటం, నా కుటుంబీకులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసి రక్షణ పొంది మార్గంలో ఉన్నారు. ఈరోజు నేను చెప్పగలను, నేనును నా కాబట్టి ప్రియులారా, ఇది నా జీవిత సాక్ష్యం. కాబట్టి సాక్ష్యం అనేది పరిమళించే ఒక పుష్పం వంటిది. పుష్పాన్ని దాయచ్చేమో కానీ దాని పరిమళాన్ని అప్పటికీ దాయలేం. కాబట్టి పరిమళం ఉంటుండగానే దాని యొక్క పరిమళించేటువంటి ఆ యొక్క పరిమళాన్ని, సువాసనను లోకానికి మనము అందచేయాలి, లేక వెదజల్లాలి. ప్రాణం ఉంటుండగా దయచేసి, అది నువ్వైనా నేనైనా, నువ్వు పనిచేసే చిన్న స్థలమే కావచ్చు, నువ్వు చేసే ఉద్యోగం కావచ్చు, ఎక్కడైనా ప్రభు కొరకు దయచేసి సాక్షిగా నువ్వు జీవించు. సాక్ష్య జీవితము లేని వ్యక్తి జీవితం సువాసన లేని పుష్పంతో సమానం. పుష్పం ఎంత పెద్దగైనా ఉండొచ్చు, కానీ అందులో పరిమళం లేకపోతే ఆ పుష్పానికి విలువే లేదు. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో తప్పనిసరిగా సాక్ష్య జీవితం అనేది తప్పనిసరి అవసరమై ఉన్నది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇది నా జీవిత సాక్ష్యము. ఆ తర్వాత ఎన్నో శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా సమయం కావస్తుంది. కాబట్టి ఆయన ద్వారా ఆదరణ దొరికింది. ఆయన పక్షంగా శ్రమలు, అవమానాలు, నిందలు వచ్చినా అందులో కూడా దేవుడు ఆదరిస్తూ ప్రభు ఇంతవరకు నడిపించుకురావటం జరిగింది. కాబట్టి శ్రమలు వచ్చాయని దయచేసి ప్రభువుకు దూరంగా ఉండబాకండి. మనుషులుగా ఆయన పక్షంగా వచ్చే ప్రతి దానిని, అది మేలైనను కీడునైనను, లాభమైనను నష్టమైనను, రెండింటిని సమానంగా మనం స్వాగతించాలి. ఒక బండికి 2 చక్రాలు ఉంటాయి. బండి యొక్క బరువంతా ఒక ఎడ్ల బండి, ఆ ఎద్దు లాక్కుంటూ వెళతాది. అప్పుడప్పుడు యువతల చక్రం గోతులో పడుతుంది, యువతల చక్రం గట్టు మీద, ఒడ్డు మీద ఉంటుంది. కొన్ని సందర్భాలు యువతలు ఉన్న చక్రం గోతులో పడుతుంది, యువతల చక్రం ఒడ్డు మీద ఉంటుంది. అయినా ఆ ఎడ్ల బండి లేక ఆ ఎద్దు ఆ గోతులో పడిన దానిని లాగకుండగా విడిచిపెట్టదు. కాబట్టి జీవిత ప్రయాణంలో ఎప్పుడు కూడా సమమైన దారి ఎదురవుతుందని అనుకోబాకండి. అప్పుడప్పుడు ఎత్తు వస్తుంది, అప్పుడప్పుడు పల్లము వస్తుంది, అప్పుడప్పుడు గతుకులు కలిగినటువంటి గుంటలు పడిన దారిలో, ఎక్కడో కాదు, మీ చర్చి ఎదుర్కొంటేనే ఉందో రోడ్డు మీద, ఎక్కడ దాకా వెళ్ళిపోక్కర్లేదు. అలాగని చెప్పి నేను వెళ్ళే చర్చి దగ్గర గుంటలు ఉన్నాయని చెప్పి చర్చి మానేద్దామా?
పిల్లడికి యాక్సిడెంట్ అయింది, గుంటలకు అవతల మనం ఉన్నాం, గుంటల యువతల హాస్పిటల్ ఉంది. అయ్యో మధ్యలో అన్నీ గోతులు ఉన్నాయండి, పిల్లడిని ఏ హాస్పిటల్ తీసుకెళ్తాం, సిరాగ్గా చూస్తే అన్నీ కూడా గోతులే కదా, వదిలేద్దామని చెప్పి వదిలేద్దామా? చెప్పరే? బురద ఎంత లోతున్నా, మనిషి దిగబడిపోయేంత గోతులున్నా ఖచ్చితంగా నువ్వు వెళతావు. అదే విశ్వాసముతో జీవన యాత్రా ప్రయాణములో ఎన్ని గోతులు ఎదురైనా, ఎన్ని ఎత్తులే ఎచ్చినా, ఎన్ని మలుపులే వచ్చినా, ఎన్ని ముండ్ల పొదల లాంటి ఎడారి మార్గాలే ఎదురైనా ప్రతి దానిని ప్రభువునందు నువ్వు స్వాగతించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది నా సాక్ష్యాన్ని ఈ రాత్రి మీతో పంచుకోవటం ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని నేను స్తుతిస్తూ ఇంతటితో నా సాక్ష్యాన్ని ముగిస్తున్నా. మంచిది, రండి దేవుని యొక్క వాక్య భాగములోకి మనం ప్రవేశపెట్టబడదాము. యెషయా గ్రంథము 12వ అధ్యాయము. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను. కావున మీరు ఆనందపడి రక్షణకు ఆధారములైన బావులలో నుండి నీళ్లను చేదుకొనెదరు. చాలు. మీరు ఆనందపడి, నా వైపు చూడాలి, మీరు ఆనందపడి రక్షణకు ఆధారమైన బావులలో నుండి నీళ్లను చేదుకొనెదరు. ఇప్పటి కాలంలో మనకు నీళ్లు కావాలి. మన ఇంటి దగ్గరే లేక మన స్థలములో ఒకవేళ బోర్ వేయిస్తే, మోటార్ వేయిస్తే స్విచ్ నొక్కితే చాలు నీళ్ళు వచ్చేస్తాయి. అవునా కాదా? వచ్చేస్తాయి. మరి పూర్వకాలము అయితే కాలువ దగ్గరికి పోవాలా, చెరువు దగ్గరికి పోవాలా, నది దగ్గరికి పోవాలి, లేదా బావి దగ్గరికి పోవాలి. పూర్వకాలములో కొన్ని కుటుంబాలు ఒకే చోట నివాసం చేయాలంటే స్థలము వారికి అనుకూలించబడాలి. వారి పశువులకు, వారి మందలకు నీళ్లు పెట్టడానికి నీళ్ళు అవసరం. అందుకు ఏం చేసేవారంటే పూర్వకాలం అందు మనం ఇదే స్థలాన్ని ఎంచుకున్నాము, ఇక్కడే మనం గుడారాలు వేసుకుందాం అని అన్నప్పుడు వారు గుడారాలు వేయక మునిపే మొదట వారు బావిని త్రవ్వించాలి. చెప్పండి, ఏం త్రవ్వించాలి? బావిని త్రవ్వించాలి. అప్పుడు బావి నీళ్లు ఒకవేళ ఉబికితే గనుక తద్వారా వారు ఏం చేస్తారు అనంటే అక్కడ నివాసం ఉండటానికి వారికి అనుకూలపరచబడతాది. చూడండి, సంఖ్యాకాండము దేవుని పరిశుద్ధ గ్రంథం 21:17 వచనం చూడండి. 21:17 వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు ఈ పాట ఎలుగెత్తి పాడిరి. ఏమని? ఓ బావి ఉబుకుము, ఓ బావి ఉబుకుము, ఆ బావిని కీర్తించుడి. ఏలికలు అంటే బలమైనటువంటి వారు, ఏలికలు దానిని త్రవ్విరి, తమ అధికార దండముల చేత, కర్రల చేత లేక గుణపముల చేత అధికారులు దానిని త్రవ్విరి. అప్పుడు ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. చెప్పండి, ఏమొస్తాయి? వస్తాయి కదా. బలాన్ని ఉపయోగించి గుణపాలతో అలాగ త్రవ్వుకుంటూ లోతుగా వెళ్ళే కొలది అది 50 అడుగులు కావచ్చు, నీళ్లు పడలా. పక్కనున్నవాడు అన్నాడు, ఒరే నీళ్ళు పడతా లేదురా, వేరే చోట త్రవ్వుదాం. లేదు, ఇంకో 10 అడుగులు తవ్వుకుంటూ వెళదాం. అలాగే 10 అడుగులు పోయి 20 అడుగులు, 50 అడుగులు, మరొక 100 అడుగులు, దాదాపు 200 అడుగులు లోతుకు వెళ్ళారు. ఈ రోజు ఉన్న టెక్నాలజీని బట్టి బావి తవ్వాలంటే ఒక్క రోజులో తవ్వేస్తారు. అలాంటి యంత్రాలు వచ్చేసాయి. ఈరోజు క్షణాల్లోనే అగాధానికి వెళ్ళి మట్టంతా తీసేయగలుగుతారు. అలాంటి బలమైన జ్ఞానం కలిగిన రోజుల్లో ఈరోజు మనం ఉన్నాం. ఆ రోజుల్లో కేవలం మనిషి యొక్క బలము చేత ఏం చేయాలట? బావులు తవ్వుకుంటూ వెళ్ళాలి. అది సంవత్సరం పట్టచ్చు, చెప్పాలి 2 ఏళ్ళు పట్టచ్చు, రాతి నేలైతే 3 ఏళ్ళు పట్టచ్చు, 4 ఏళ్ళు పట్టచ్చు. ఈలోగా ఆ త్రవ్వే వారిలో శక్తి కోల్పోయి చనిపోవచ్చు. అలా కిందకి వెళ్ళిన తర్వాత ఊపిరి ఆడక పైనుండి మట్టి పడిపోయి, రాళ్ళు పడిపోయి మరికొంతమంది చనిపోవచ్చు. ఓకే, కానీ ఆ బావి తయారు కావటానికి 5 ఏళ్ళు పట్టచ్చు, 6 ఏళ్ళు పట్టచ్చు. తీరా
సమృద్ధిగా నీళ్ళు వచ్చాయి అనుకోండి, వారు పడిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకోరు. ఆహా, నిజంగా మనం బావిని తవ్వినందుకు మంచి నీళ్ళు ఊరాయి, మంచి నీళ్లు ఉబుకాయి, మంచి నీళ్లు వచ్చాయి. ఆ బావిని తవ్వే టైంలో 10 మంది చనిపోయి ఉండొచ్చు, కానీ ఆ ఇంటి వారికి దుఃఖం లేదు. ఆ ఊళ్ళో ఉన్న 10,000 మందికి ఆ బావి నీళ్లు సదుపాయం కలిగింది. అక్కడ 10 మంది చనిపోతే ఏంటి నష్టం? 10,000 మంది బ్రతకటానికి ఆ బావి ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఈ కారణము చేత త్రవ్విన వారు అలసిపోయినా, దాని రాళ్ళు బయటకు తీసుకొచ్చి పారేసేటువంటి వారు కొంతలో చనిపోయినా, బావి ఉబ్బికేసరికి, చెప్పండి, బావి ఉబ్బికేసరికి, నీళ్లు విస్తరించేసరికి వారి కళ్ళంట ఆనంద బాష్పాలు వస్తుంటాయి. ఆహా, మన కష్టానికి తగిన ఫలితము దక్కినది, మనము ప్రయాసపడిన దానికి తగిన ఫలము మనం పొందుకున్నామని చెప్పేసి ఆ బావిని బట్టి వారు ఏం చేస్తారట? ఆనందపడి దానిని కీర్తించి, దాని గొప్పతనాన్ని బట్టి వారు స్తుతులు చెల్లించి కీర్తించి పాటలు పాడుదురు. మూలవాక్యం మర్చిపోబాకండి. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లను చేదుకొనండి. వినండి, ఈ ప్రపంచములో నీళ్లు 3 ప్లేసెస్లో ఉంటాయి. నెంబర్ 1, త్రవ్వే బావిలో నీళ్లుంటాయి. 2, పారే నదిలో నీళ్లుంటాయి. 3, నదులను నింపుకోగలిగే సముద్రములో నీళ్లుంటాయి. చెప్పండి, బావిలో నీళ్లుంటాయి, పారే నదిలో నీళ్లుంటాయి, నదులను నింపుకోగలిగే సముద్రములో కూడా నీళ్లుంటాయి. బావి ఒంటరిది. అలాంటి లక్షలాది బావులు నీళ్లు కలిస్తేనే ఒక నది. అలాంటి కొన్ని వందల వేల కొలది నదులన్నీ కలిసి ఎక్కడికి వెళతాయంటే సముద్రంలోకి వెళతాయి. బావి నీళ్లు ఒక రుచి, నది నీళ్లు మరొక రుచి, సముద్రము నీరు మరి ఒక రుచి. చెప్పాలి, బావి నీళ్లు ఒక రుచి, నది నీరు ఒక రుచి, సముద్రము యొక్క నీరు మరొక రుచి. కానీ మూడిట్లో కూడా ఉంటాయంటే నీళ్ళే ఉంటాయి. అయితే వినండి, బావి ఊరి మధ్యలో ఉంటుంది, నది ఊరావతల ఉంటుంది, సముద్రం దేశ సరిహద్దుల్లో చివరిలో ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగములో బావి అనగా ఒక విశ్వాసికి సాదృశ్యము, నది అనేది సంఘానికి సాదృశ్యము, సముద్రం అనగా నిత్య జీవం అనే పరలోకానికి సాదృశ్యము. ఒంటరిగా నువ్వున్న మనిషివే, సంఘములో నువ్వున్న దేవుని మనిషివే, నిత్య జీవములో పరలోకానికి నువ్వు వెళ్ళిన దేవుని తాలూకా దేవుని మనిషివే. వినండి, బావిలో నీళ్లు పైకి రావాలంటే ముందు లోతుల్లోకి వెళ్ళాలి. చెప్పండి, బావిలో నీళ్లు పైకి రావాలంటే నువ్వెక్కడికి వెళ్ళాలి? లోతుల్లోకి వెళ్ళాలి. ప్రభు అంటాడు, పేతురు, నీదో నేను మరికొంచెం లోతునకు, మరి కాస్త లోతునకు అంటే ముందుకి అని అర్థం. అలాగే 10 అడుగులు తవ్వాం, నీళ్ళు రాలే, నాలంటాడు అంటాడు, రే ఇంకో 10 అడుగులు వేద్దాంరా అంటాడు. ఇంకోటి వచ్చి అంటాడు, రే ఇంతవరకు తవ్వే కదా, ఇంకొక 25 అడుగులు తవ్వేద్దాంరా అంటారు. సరే, త్రవ్వేమో మొత్తం మీద అడుగును ఎక్కడో లాలాజలము, నీటి ఊటలు ఊరాయి. ఇక కేకలేస్తారు, రే నీళ్లు పడ్డాయిరా, నీళ్లు పడ్డాయి, తాళ్ళుతో మమ్మల్ని పైకి లాగేండిరా అంటారు. వారం రోజులైంది, నీళ్లు 10 అడుగులు లేసాయి. ఇంకో వారం రోజులైంది, 20 అడుగులు లేసాయి. ఇంకొక 10 రోజులయ్యింది, ఇంకొక 50 అడుగుల దాకా వచ్చాయి. అలాగే ఒక నెల రోజులు దాటింది, ఒక 70 అడుగులు వచ్చాయి. 2 నెలలు అయ్యింది, ఒక 150 అడుగులు వచ్చింది. ఒక 3 నెలలైంది, 200 అడుగులు ఎత్తు పైకి నీళ్లు ఊరాయి. ఇప్పుడు వచ్చిన మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? ఇలా ముంచు తాగేస్తున్నారు. చెప్పండి, అంటే నీళ్లు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే అందుబాటులో. చెప్పాలి, అందుబాటులో. సంఘములో ప్రతి విశ్వాసి దేవునికి, దేవుని సహకారులకు నువ్వు అందుబాటులో ఉండాలి. నీకు నచ్చినప్పుడు, నీకు అనుకూలమైనప్పుడు కాదు నువ్వు చేసే నీ భక్తి.
నీ సమయము, నీ భక్తి దేవునికి అందుబాటులో ఉండాలి. రోగికి వైద్యుడు అందుబాటులో ఉండాలి, వాడి ప్రాణం బ్రతుకుతుంది. రోగిని తీసుకెళ్లేసరికి డాక్టర్ గారు లేరు, హాస్పిటల్ మూతవేయబడింది, నర్సులు మాత్రమే ఉన్నారు, ఆపరేషన్ చేసే డాక్టర్ గారు అందుబాటులో లేడు. తీసుకెళ్ళిన మన మనిషి ఏమవ్వచ్చు? చచ్చిపోవచ్చు. ఆ తర్వాత ఏమంటాం మనం? మేము తీసుకొచ్చి మా పేషెంట్ని గంటన్నర అయింది, డాక్టర్ గారు కనీసం చూడడానికి రాలేదు, ఈ హాస్పిటల్లో డాక్టర్ లేడు అంటే అందుబాటులో లేడు. కాబట్టి ఒక రోగికి వైద్యుడు అందుబాటులో ఉండాలి. అలాగుననే దేశ సరిహద్దులలో జవానులు యుద్ధము అని ప్రకటన వచ్చేసరికి దేశ సరిహద్దులలో జవానులు యుద్ధమునకు అందుబాటులో ఉండాలి, అందుబాటులో ఉండాలి. అలాగే ఒక విశ్వాసమైనటువంటి నీవు దేవుని వాక్యానికి, దేవునికి సహవాసమునకు నువ్వు అందుబాటులో ఉండి తీరాలి. కాబట్టి ఇప్పుడు నీళ్లు ఊరాయి పైకంట లేచాయి. త్రాగుటకు ఇలాగ మనం నీళ్లు త్రాగచ్చు. యేసు ప్రభు కాలములో ఆయన ఒక బావి యొద్దకు వెళ్ళారు. అది సుకారు అనబడిన ఊరు, అనగా సమరయ ప్రాంతములో సుకారు అనబడినటువంటి ఒక చిన్న కుగ్రామం. ఆ ప్రాంతానికి యేసు ప్రభు వారు మెట్ట మధ్యాహ్నపు వేళ వెళ్ళారు. అక్కడ యాకోబు తన పశువులకు, తన పిల్లలకు త్రవ్వించిన ఒక బావి కలదు. 4వ అధ్యాయము యోహాను సువార్త 5వ వచనం చదవాలి గట్టిగా. అమ్మ స్త్రీలు చదవకండి. యాకోబు తన కుమారుడైన యోసేపునకిచ్చిన ఆ యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారు అనబడిన ఊరిలో అక్కడ యాకోబు బావి ఒకటి ఉండెను. ఆ మాట చాలు. ఒకసారి నా వైపు చూడండి. ఎప్పటిదండి ఈ బావి? యాకోబుకి యేసుక్రీస్తు ప్రభు వారికి మధ్యలో ఎన్ని సంవత్సరాలు గ్యాపు? దాదాపు 2000 సంవత్సరాలు. అబ్రహామునకు యేసునాథునికి 2000 సంవత్సరాలు గ్యాపు. ఇంచుమించు అబ్రహాం మనవడే కదా యాకోబు. కనీసం ఒక 200-300 తీసేద్దాం మాట వరుసకి. అంటే ఇంచుమించు ఆ బావికి త్రవ్వించిన సమయానికి యేసు ప్రభు వారు ఆ బావి యొద్దకు వచ్చేసరికి కాలమానాన్ని బట్టి చూస్తే దాదాపు 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా బావి క్షీణించిపోలేదు, బావి పాడుబడిన బావిగా మారలేదు. ఆ బావి శిథిలావస్థలోకి చేరుకొని బావి శిథిలమైపోలేదు, బావిలో నీళ్లు ఉబ్బుకుచ్చు ఉన్నాయి. అంటే 2000 సంవత్సరాలలో ఎన్ని పశువులకు పెట్టుంటారు, ఎంతమంది యాత్రికులు త్రాగి ఉంటారు, ఎంతమంది ఊరి వారు త్రాగి ఉంటారు, ఎన్ని లక్షల ఎకరాలకు, పొలాలకు, భూములకు ఆ నీళ్లు పెట్టుంటారు. బావిలో నీళ్లు అంతరించిపోలేదు. 2000 సంవత్సరాలైనా ఆ బావి నీళ్ళు ఇస్తూనే ఉంది. దేవుని బిడ్డవైన నీవు దేవుని సహవాసములోకి వచ్చిన తర్వాత ఆత్మీయంగా రోజు రోజుకి అలాగ అంచులంచులుగా నీళ్లు పైకి అలాగ ఎదుగుచున్నట్లుగానే బావి ఉబుకుచున్నట్లు నీ ఆత్మీయ జీవితంలో నీకు ఎదుగుదల కావాలి. ప్రారంభంలో నువ్వు ఎక్కడున్నావో ఇప్పుడు అక్కడే ఉంటే నీ భక్తి శూన్యం. ప్రారంభంలో నీ యొక్క ప్రార్థనా జీవితం, నీ అనుభవం ఎట్లా ఉందో ఇప్పుడును అట్లాగే ఉంటుంది, శూన్యం. ఏం ప్రయోజనము? ఇప్పుడు అమ్మాయి నెల తప్పింది, అమ్మాయి నీళ్లు పోసుకుంది, భార్య భర్తలు సంబరపడిపోతారు. అయ్యో పెళ్ళై 10 ఏళ్ళు అయింది మనకే, నువ్వు గర్భవతి అయ్యావా, అయ్యి బాబోయ్ ఇంకేముందని చెప్పి భర్త ఎగిరి గంతులేస్తాడు. ఈలోగా అత్తగారు అంటది, ఒరే బాబు అర్జెంటుగా నీ భార్యని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించిన ఆయన, మీకు పెళ్ళై 10 ఏళ్ళు అయ్యింది, తీసుకెళ్ళి బాబు అనేసరికి జాగ్రత్తగా కారులో తీసుకెళ్ళాడు. డాక్టర్ గారు చూసన్నాడు, బేబీ సూపర్గా ఉంది, ప్రస్తుతం ఇది 3rd మంత్, 3వ నెల, ఇది బేబీ చాలా సూపర్గా ఉంది, ఏం పర్వాలేదు అన్నాడు.
నవ్వుకుంటూ ఆనందముతో తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు. భర్త అన్నాడు, ఏమన్నా తింటావా, హోటల్కి వెళ్దామా, ఏమన్నా కావాలా అని అంటే భార్య చిరునవ్వు నవ్వుతూ, ఏం పెడతారండి నాకు అంటుంది. నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తానే బాబు, ఏం కావాలో చెప్పు, ఎక్కడ పడతారో తీసుకెళ్తాను. ఏం వద్దు కానీ నన్ను జాగ్రత్త ఇంటికి తీసుకెళ్ళి. లేదు లేదు, ఎక్కడికి వెళదాం చెప్పు. ఏయో కొన్ని కొనిపించుకున్నది. చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళారు. ఇంకొక నెల అయింది, మళ్ళా స్కానింగ్ రిపోర్ట్కి వెళ్ళారు. బేబీ బాగానే ఉంది. మరలా నెల వెళ్ళారు, బేబీ బాగానే ఉంది. మరలా నెల వెళ్ళారు, బేబీ బాగానే ఉంది. 9 నెలలు వెళ్ళారు. 9 నెలల రిపోర్ట్స్, బేబీ బాగుంది. కానీ గ్రోత్, బిడ్డ లోపల ఎదుగుదల అయితే లేదు, ప్రాణం అయితే ఉంది. 3వ నెలలో మొదటిసారి స్కానింగ్ రిపోర్ట్ చేసినప్పుడు చేతులు ఇంతే ఉన్నవి. 9 నెలలు అయినప్పుడు కూడా ఇంతే ఉన్నవి. ఏం ప్రయోజనం? ఒకవైపు ఎముకలు ఎదిగాయి, ఒకవైపు ఎముకలు ఎదగలేదు. ఏం ప్రయోజనం? ప్రాణం అయితే ఉంది, ఒక బ్రెయిన్ ఉంది, ఒక బ్రెయిన్ ఎదగలేదు. ప్రాణం ఉంది కానీ గుండె సైజు పెరగలేదు. ప్రాణం అయితే ఉంది, ఒక కన్ను ఉంది, ఒక కన్ను లేదు. ప్రాణం అయితే ఉంది కానీ లోపల అవయవ నిర్మాణము సంపూర్ణంగా ఎదగలేదు. 9వ నెల వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఆ భర్తను పిలిచి పక్కకు పిలిచి అడుగుతున్నాడు, బాబు మొదటిసారి వచ్చినప్పుడు చూసా, రెండోసారి వచ్చినప్పుడు బేబీ అయితే బాగానేది ప్రాణంతో, ఎందుకో బేబీ లోపల ఎదగలేదు. బిడ్డ సైజు కేవలం 1/2 కిలో బరువు ఉన్నారు. చేతులు ఎంతెంతే ఉన్నాయి. ఒక చేతికైతే వ్రేళ్లే లేవు, ఒక ఊపిరితిత్తు లేదు, ఒక కిడ్నీ లేదు, కానీ ప్రాణం అయితే ఉంది. ప్రాణం అయితే ఉంది. ఎముకలు ఒక సైడ్ ఎదిగాయి, ఒక సైడ్ ఎదగలేదు అన్నట్టు ఏం చేయమంటారు? సిజరింగ్ చేసి, ఆపరేషన్ చేసి బిడ్డను మీ చేతిలో పెట్టమంటారా? ఒకవేళ అలా పెడితే ఆ బిడ్డ చచ్చిపోయే వరకు జీవితకాలం అంతా ఆ బిడ్డకు మీరు సేవలు చేస్తూనే ఉండాలి. ఆ పిల్లవాడికి నెల వచ్చేసరికి ఒక 30,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టాలి. సంవత్సరాలు దొరిలాడినా పిల్లవాడు సైజు మాత్రం ఇంతే ఉంటాడు. మీకు 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా 100 ఒక 70 సంవత్సరాలు ఆడు ఇంతే సైజు ఉంటాడు. ఈ మాట తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో సార్ ఆలోచించండి. కావాలనుకుంటారు ఎవరైనా? అలాంటి బిడ్డ ఎవరైనా కావాలనుకుంటారా? దండం పెట్టి మరి చెప్తారు, బాబు మీకు దండం పెడతాను, అబార్షన్ చేసేయండి, నాకొద్దు, పిల్లలు లేని గొడ్రాలను అనిపించుకోవడానికి అని ఇష్టపడతానేమో తప్ప అలాంటి బిడ్డను మంచం మీద కళ్ళ ముందు పెట్టుకొని మేము సుఖంగా మాత్రము బ్రతకలేము. కారణం ఏంటి చెప్పాలి? చాలామంది స్త్రీలు ఉన్నారు ఇక్కడ, చెప్పండి కారణం ఏంటి? ఆ తల్లి యొక్క గర్భాశయములో పిండము ఎదగలేదు. ఆ మాటకొస్తే దేవుని పరిశుద్ధ మందిరం దేవుని గర్భాశయం. ఇది దేవుని గర్భాశయం. ఇందులోకి వచ్చి నువ్వు నేను పడ్డాం. దేవుని మందిరములోకి, గర్భాశయంలోకి వచ్చి పడ్డాం. ఒక రక్త కణముగా, లేకపోతే ఒక అణువుగా, లేదా ఒక చిన్న విత్తన రూపంలో మనం ఇక్కడికి వచ్చి పడ్డాం. వచ్చినప్పుడు మనం ఎంత ఉన్నామో ఇప్పుడు కూడా మన భక్తి, మన విశ్వాసము, మన ఆధ్యాత్మిక స్థితి కూడా ప్రారంభంలో ఎంతైతే ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటే ఏం ప్రయోజనం? ఏమంటే 2 ఏళ్ళైంది పిల్లోడు అంతే ఉన్నాడు, 3 ఏళ్ళైంది అంతే ఉన్నాడు, 10 ఏళ్ళు వచ్చాడు ఆడు అంతే ఉన్నాడు, 20 ఏళ్ళైంది వాడు అంతే ఉన్నాడు. వాడిని తీసుకుని ఆ తల్లిదండ్రులు ఏ ఫంక్షన్ కన్నా వెళ్తారండి? అడుగుతారు, ఏంటి మీ అబ్బాయా, ఏంటి మీ అబ్బాయా, ఏంటి అప్పుడు మేము చూసి ఇంతే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఇంతే ఉన్నాడు, వయసు ఎంత? 25 ఏళ్ళు బాబు. అయ్యయ్యో 25 ఏళ్ళు వచ్చినాడు, ఇంతే ఉన్నాడా అని అంటే ఆ సైజు ఎదగకపోతే తల్లిదండ్రులు సంతోషం కాదు. కానీ అదే పిల్లవాడు గడప దగ్గరికి వచ్చేసరికి, గుమ్మం దగ్గరికి వచ్చి ఇలా వంగి లోపలికి ఇలా వచ్చాడు అనుకోండి, ఆయన ఇలా చూతాం, ఎవరండి? ఇంకెవరండి? మావయ్య గారు, మా బాబు అండి. అయ్యి బాబోయ్, ఏంటమ్మా వాళ్ళ నాన్నను కూడా దాటిపోయాడు, ఇటు ఇంత పెద్దోడైపోయాడా అని అంటే తల్లి మురిసిపోతుంది. అంటే ఎదుగుదలలో ఏముంది? ఎస్, నువ్వు రాత్రి విత్తావు, ఉదయం అయ్యేసరికి అది మొక్క చిగురు వచ్చింది. పిల్లలు అంటారు, మమ్మీ రాత్రి మనం విత్తాం కదా, ఉదయానికి చిగురు వచ్చింది మమ్మీ అంటే గబగబా వెళ్ళి ఆ నేలలో చూస్తావు, చిగురు వచ్చింది. 2 రోజులకు మొక్క అయిపోయింది, 3 రోజులకి అలా ఎదుగుతుంది. వారం వచ్చేసరికి కాస్త పెరిగింది, 1 నెల వచ్చేసరికి కాస్త పెరిగింది, 1 సంవత్సరం లోపలనే అందమైన ఫలాలతో ఆ చెట్టు నిండిపోయింది. సంతోషిస్తావా, బాధపడతావా? అంటే ఎదుగుదలలో ఏముంది? ఆనందించే గుణం ఉంది,
ఎదుగుదల లేకపోతే నిరాశే చివరికి మిగులుతుంది. తల్లి కడుపులో శిశువు ఎదగకపోయినా నష్టమే, పుట్టిన తర్వాత కూడా ఎదగకపోయినా దుఃఖమే. సంఘములోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగకపోయినా దుఃఖకరమే. బావిని త్రవ్విన తర్వాత రోజు రోజుకి నీళ్ళేమవ్వాలట? పెరగాలి. చెప్పాలి, నీళ్ళేమవుతాయి? 10 అడుగులు, 20 అడుగులు, 50 అడుగులు, 100 అడుగులు, అది 200 లోతు బావి కావచ్చు గాక. నీళ్లు అందుబాటులోకి వచ్చేంత వరకు క్రమక్రమముగా నీళ్ళు ఏమవ్వాలట? ఎదగాలి, 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 పైకంట రావాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు చదివితే లాగుంటాయి. కావున మీరిక పసిపిల్లల వంటి వారుగా కాక, గాలికి కొట్టుకుపోయే వారి వంటి వారిగా కాక, ప్రతి ఉపదేశమునకు ఇటు అటు అమ్మా అందువలన ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తి చేతను గాలికి కొట్టుకొని పోవు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోబడకుండునట్లు అలల చేత ఎగరబడిన వారమైనట్లు ఉండక, చూడండి, ప్రేమ కలిగి సత్యమునే చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. చెప్పండి, ఏం చేయాలట? ఎస్, నీళ్లు ఎదుగుతాయా ఎదగవా? ఎక్కడ? ఎస్, బావిలో నీళ్లు ఎదుగుతాయి. ఇవాళ త్రవ్వాం, రేపు చూసాం 2 అడుగులు లేచాయి, మరుసటి రోజు చూసాం ఇంకో 10 అడుగులు లేచాయి, మరలా చూసాము ఒక 50 అడుగులు లేచాయి. ఊరి వారందరికీ సంతోషమే. కానీ మనము త్రవ్విన తర్వాత నెల అయింది, ఒక నీటి చుక్క రాలేదు, 2 నెలలైంది, 3 నెలలైంది, అప్పుడు ఏం చేస్తాం? దుఃఖపడమే కాదు, ఆ నీళ్ళు ఎలాగ నీ నోట్లోకి రావు కాబట్టి. ఎందుకని? బావిలో నీళ్ళు ఎలాగా లేవు కాబట్టి ఆ నీళ్ళు ఎక్కడికి రావు? నోట్లోకి రావు కాబట్టి. నోట్లో ఉమ్ము మాత్రం వెళ్తుంది అందులోకి. అంటే అర్థం ఏంటో తెలుసా? 200 అడుగులు తవ్వాం 5 సంవత్సరాలు. నా భర్తను పోగొట్టుకున్నాం, మా మామయ్య గారు చనిపోయారు, వయసు వచ్చి నా కొడుకు కూడా చచ్చిపోయాడు. బావి తవ్వి 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 త్రవ్వి పాడుబడిన బావి అని చెప్పి ఊళ్ళో ఉన్న మైలు, ఇంట్లో ఉన్న చెత్త, నోట్లో ఉన్న ఉమ్ము కలిసి ఎక్కడికి వెళ్తాయి? ఎస్, ఏ బావి అయితే అభివృద్ధి కాలేదో, ఏ బావి అయితే ఎదగలేదో, ఆ ఎదగలేని బావిలోనికి ఏమొచ్చి పడతాయి అంటే నోట్లో ఉన్న ఉమ్మెళ్ళి బావిలో పడతాడు. ప్రభువు అంటాడు, నువ్వు చల్లగా ఉన్నావు కనుక నా నోటు నుండి వచ్చు ఉమ్ము వేయనుద్దేశించుచున్నాను. ఎస్, అదే బావి సమృద్ధి అయిన నీళ్ళు ఇస్తే అక్కడ పిల్లలు ఆటలాడుతున్నారంటే ఎవరిని ఊరుకుంటారా? రే 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 ఏంటి ఇక్కడ ఆటలో? మంచినీళ్ళు తాగే బావ అనుకుంటున్నారా, పాడుబడిన బావ అనుకుంటున్నారు ఇక్కడ ఆటలాడడానికి? వెళ్ళండి. ఏమ్మా, ఏంటి బట్టలు నువ్వు ఇక్కడ ఉతికేస్తున్నావు? ఏంటమ్మా బట్టలు ఇక్కడ ఉతుకుతున్నా? నీళ్ళు వెళ్ళి ఆ మురికి నీళ్ళు బావిలో పడుతున్నాయి, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉతుక్కో. ఇది 10 మంది మంచినీళ్ళు తాగే బావ అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నా, సత్రం అనుకుంటున్నావా అని అంటారా? అనరా? చెప్పరే? మరి అదే బావిలో నీళ్లు ఎదగకపోతే ఏమనడం కాదు, ఊళ్ళో ఉన్న చెత్తతో నింపేస్తాం, ఇంట్లో ఉన్న మలినమంతా వచ్చి పడుతుంది, నోట్లో ఉన్న ఉమ్మెల్లి కూడా అందులో పడదు. కారణం, బావైతే త్రవ్వబడినది, బావిలో నీళ్ళనేవి ఊబకలేదు. మందిరములో మనం ఉన్నాము, కానీ సంఘముగా ఆత్మీయంగా మనము ఎదుగుదలలో మనము లేము. ప్రార్థనలు నువ్వు ఎదగాలి, విశ్వాసమందు ఎదగాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో, కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయములలో నీవు ఎదగాలి. కాబట్టి నెంబర్ 1, మొదటి అనుభవం బావి. బావి యొక్క సుప్రయోజనమైన అనుభవం ఎదుగుదల. అది ఎదగాలంటే లోతుల్లోకి ముందు మనం వెళ్ళాలి. కింద స్థాయిని ఎంచుకుంటేనే
పై స్థాయికి మనం రాగలుగుతాము. తవ్వే కొలది రాళ్ళు వస్తాయి, తవ్వే కొలది చెట్లు వేర్లు వస్తాయి, త్రవ్వే కొలది చెత్త వస్తుంటుంది, తవ్వే కొలది రాళ్ళు రప్పలు మట్టి ఏవో చెత్త చెదారం అంతా వస్తుంది. అదంతా కూడా ఏం చేయాలంటే వేరి పారవేయాలి. ఎంత లోతుల్లోకి వెళతారో అలా వెళ్ళే కొలది ఆ క్రింద భాగము నుండి శ్రేష్టమైన జలాలు ఊబికి పై వరకు వస్తాయి. ఎక్కడో యాకోబు త్రవ్వించినటువంటి బావి యేసు కాలము వరకు కూడా బావి నీళ్లు త్రాగుచున్నారు. మరొక అద్భుత విషయం, యేసు కాలములో యేసు ఆ బావి యొద్దకు వచ్చిన ఆ బావి ఈ రోజు వరకు కూడా ఇంకా బావి సజీవముగానే ఉంది. దేవుని స్తోత్రం. ఈరోజు కూడా దేశ నలుమూలల జెరూషలేం యాత్రకు వెళ్ళిన వారు చూసి వస్తుంటారు. యేసు ప్రభు ఈ బావి దగ్గరే సమరయ స్త్రీతో మాట్లాడారట. ఇదిగో ఈ బావి దగ్గరే మాట్లాడారట. ఇక్కడే ఆమె రక్షించబడిందట. ఎంత అద్భుతం. ఈరోజు కూడా బావిలో నీళ్లు ఉబ్బుకుచున్నాయంటే రమారమి 4000 సంవత్సరాలు అయిపోయినా ఈరోజు కూడా బావి చెక్కు చెదరకుండా సజీవంగా ఉంది. బైబిల్ చెప్తుంది, ఏలికలు దానిని త్రవ్విరి, అధికారులు తమ రాజదండముల చేత కర్రల చేత త్రవ్విరి. కాబట్టి ఓ బావి నువ్వు ఉబకాలి. ఎప్పుడైతే ఉబకినదో దానిని కీర్తించండి, ఆ బావిని గణపరచండి, ఆ బావిని కొనియాడండి. ఎందుకంటే యాత్రికులైన వారికి, బాటసారులైన వారికి, పశువులైన వారికి, పొలాలకు, మనుషులకు ఆ బావి నీళ్లు సేద తీరుస్తున్నాయి. ఆ మాటకు వస్తే సంఘములో నువ్వెవరికి సేద తీరుస్తున్నావు? ఆ మాటకు వస్తే సంఘములో నీ ఆత్మీయ వర్ధిల్లుట, ఆత్మీయ ఉన్నత శిఖరాగ్ర స్థానం ఎంతవరకు ఎదిగినది? కొందరు భక్తిలో ప్రారంభంలో ఎట్లా ఉంటారో సంవత్సరాలు దొర్లాడినా వారు అట్లాగనే ఉంటారు. వారికి ఆర్థికంగా ఎంతో రాబడి రావచ్చు, కానీ ప్రారంభంలో దీనస్థితిలో ఉన్న ఆ కురచ చేతులే ఇంత ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ఆ కురస చేతులు కానీ కొందరు జీవితాలు అలాగే మిగిలిపోతాయి. వారు ఇచ్చేది ఏముండదు, కానీ ఏదైనా దొరుకుతుందంటే కనుక పరుగులెత్తి వచ్చేవారు చాలామంది ఉంటారు. బయట ప్రపంచం కోసం మీకు చెప్తున్నాను. వారు మాత్రం ఇచ్చేదే ఉండదు. ఇప్పుడు ఇల్లు ఉంది, ఈ గవర్నమెంట్లో ఇల్లు ఇచ్చారు, మరలొచ్చే గవర్నమెంట్లో కూడా ఇల్లు వస్తున్నది అని అంటే కనుక దాన్ని కూడా రాయించుకోవడం రెడీగా ఉంటారు కొంతమంది. కలిసి వస్తుంది కాబట్టి. విచిత్రం ఏంటంటే భర్త లేని వారికి పెన్షను, భర్త లేని వారికే డబ్బులు ఎదవరాళ్ళకి. కానీ విచిత్రం, కొంతమంది సజీవంగా ఉన్న భర్తలు చంపేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఒక ఫోటోకి దండేసేసి మా ఆయన చచ్చిపోయాడండి అని చెప్పండి, ఎక్కడికో పంపించేసేసి మా ఆయన వాళ్ళ అమ్మగారి ఇంటికాడ చచ్చిపోయాడండి కాబట్టి ఆ డబ్బులు మాకు కావాలి అంటే సహాయం కొరకు ఎంతటి స్థితికైనా దిగజారేవారు ఉన్నారు. కానీ సహాయము చేసే విషయములో కూడా కొందరు మరుగుజ్జు స్థితిలోనే మిగిలిపోతున్నారు. సంఘములోకి వచ్చిన తర్వాత నీకంటూ ఒక కర్తవ్యం, నీకంటూ ఒక బాధ్యత ఉండాలి. నా దేవుని మందిరము సమస్త జనములకు ప్రార్థన మందిరం అనబడును. దీని యందు నా వంతేమిటి, దీని యందు నా కర్తవ్యం ఏమిటి, దీని యందు నా బాధ్యత ఏమిటి, నేనేం చేస్తున్నాను, సంఘములు ఏమాత్రం నేను ఎదిగాను, ప్రారంభంలో నా స్థితి ఎక్కడ దాకా ఉంది, ఇప్పుడు నేను ఎక్కడ దాకా ఎదిగాను. నిజమే, ప్రారంభంలో నువ్వు నేను అందరూ చెప్పుల దగ్గర కూర్చున్న వాళ్ళమే, మనకేమీ తెలియదు. ఎవరైనా పాటలు పాడితే వాళ్ళంకెలా చూస్తుంటాం, ఎవరైనా బైబిల్ రిఫరెన్స్ అందిస్తుంటే వాళ్ళంకెలా చూస్తుంటుంటాం. మనకేమీ తెలియదు. అబ్రహాం ఎవరో తెలియదు, దావీదు ఎవరో తెలదు, మోషే అంటే ఎవరో మరో తెలదు. కానీ ఈరోజు మన చేతిలో గ్రంథం వచ్చి కూర్చుంది. వచనాలు మనకు తెలుసు, విశ్వాసం అంటే ఏంటో తెలిసింది, భక్తి అంటే ఏంటో తెలిసింది. కానీ ఎందుకు అందులో మనం ఎదగము అన్నీ మనకు తెలుసు. దేవుని సన్నిధిలో సహాయం చేసే విషయంలో, గుప్పిళ్ళు ఇప్పే విషయంలో కొంతమంది ఎదగం, తీసుకునే విషయంలో మాత్రం చాలామంది ఎదిగేవారుగా చాలామంది ఉన్నారు. నెంబర్ 1, ఒక విశ్వాసి త్రవ్వబడిన బావి నీళ్లు ఉబికినట్లు దేవుని సహవాసములో నువ్వు ఉబకాలి. ఆత్మీయ జీవితములో దినదినము ఎదుగు. నా కర్తవ్యం ఏమిటి, నన్ను రక్షించుకున్న నా దేవునికి ఏ విధమైన పాత్రగా నేను ఉపయోగపడుతున్నాను, నేనేం చేయదలుచుకున్నాను అని చెప్పేసి నిన్ను నువ్వు అంచనా వేసుకుంటూ అనుదినము నీ విశ్వాస జీవిత యాత్రలో
ప్రభువుకి అందుబాటులో ఉండటానికి రోజు రోజుకి భక్తిలో విశ్వాసములో నువ్వు ఎదగటానికి నువ్వు ప్రయత్నం చేయి. శ్రమలు వచ్చాయని అణిగిపోక, కష్టాలు ఎదురొచ్చాయని దిగజారిపోక, బాధలు కలిగాయని దేవుని వాక్యానికి దూరమైపోబాక, పరిస్థితులు ఎన్నైనా ప్రతికూలమైనవి రానివ్వండి గాక, నీకు అనుకూలించలేని ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో వాటిల్లివ్వని గాక, నువ్వు మాత్రము దేవుని వాక్యానికి నువ్వు సమీపములో ఉండాలి. సహవాసానికి, దేవుని వాక్యానికి నువ్వు అందుబాటులో ఉండాలి. ఒక విశ్వాసిగా నీ పాత్ర బావి యొక్క అనుభవం. రెండో మాట చెప్తున్నాను, ఇలాంటి వందలాది వేలాది బావులలో ఉన్న నీళ్లు అనేకమైనవి కలిస్తే ఒక నది అవుతుంది. బావి ఒక చోట స్థిరముగా ఉంటుంది. బావి ఎక్కడికి ప్రయాణం చేయదు, ఉన్న చోటే ఉంటుంది, నిలకడగా ఉంటుంది, స్థిరముగా ఉంటుంది. అయితే నది అనేది ఒక చోట ఉండదు. నది అనేది అనేకమైనటువంటి నీటి ఊటలతో కలిసి ప్రయాణాన్ని సాగిస్తుంది. ప్రారంభములో వచ్చిన నీవు సంఘములో బావిగా ఎదగాలి. ఎదిగిన నీవు సంఘముతో అంటుకట్టబడి సంఘముతో కలిసి నువ్వు ప్రయాణము చేయాలి. సంఘము యొక్క దారిలో నువ్వు ప్రయాణం చేయలేమో తప్ప సంఘమును నీ దారిలోకి నువ్వు తెచ్చుకోకూడదు. సంఘాన్ని నీ వైపుకు త్రిప్పుకోవద్దు. సంఘము నీ మాట వినాలి అని అనిపించుకునే ప్రయత్నాలు నువ్వు చేయొద్దు. కొందరు సంఘములో కొందరికి అప్పులు ఇస్తారు. మరి మీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే వారికి డబ్బులు ఇవ్వడంతో మరి ప్రతి నెల వారి ఇంట్రెస్ట్ ఏదో ఇవ్వాలి, లేకపోతే డబ్బులు టయానికి కట్టేయాలి. అలా కట్టలేని సందర్భాలు ఎదురైనప్పుడు ఆ డబ్బులు ఇచ్చిన వారు చర్చిలోకి ఇలా రావడంతో అప్పు తీసుకున్న రుణస్థుడు గబుక్కుని లేచి నిలబడతాడు. అయ్యా వందనాలు అయ్యా. చూస్తాడు ఇలాగా, ఏంటి నెల ఏం కనబడలేదే అంటాడు. అదేనయ్యా ఇంటికి వద్దాం అనుకుంటున్నాను అనంటే, సరే కూర్చో ఆ నానంతో వాడు చేతులు కట్టుకుని ఇలా నిలబడతాడు. ఎక్కడ? రోడ్డు మీద కాదు, మందిరములో. కొంతమంది ఈ విధముగా ఇతరుల యొక్క బలహీనతను, బానిసత్వాన్ని, వారికి ఉన్న నిస్సహాయ స్థితిని గుర్తించి వారిని తమ వైపునకు లాక్కోవడానికి కుక్కకు బిస్కట్ వేసినట్లుగా కొంతమంది అప్పుడప్పుడు వేస్తుంటారు. అతని భార్య వెళ్ళిపోయేటప్పుడు చెప్పుతుంది, లక్ష్మి అమ్మగారు చెప్పండి, రేపు మా ఇంటికాడ చిన్న ఫంక్షన్ ఉంది, చాలామంది వస్తున్నారు, ఉదయాన్నే వచ్చి కొంచెం ఇంట్లో పనులు అయి ఉంటాయి, కాస్త నీవు మీ వారు పిల్లలు కూడా వచ్చి ఇంట్లో కాస్త పనులు చేయాల్సి ఉంటుంది, వస్తారంటే ఎందుకు రానంటారు? ఎందుకని? ఎస్, ఆవతలాడు అప్పిచ్చువాడు అప్పు చేయవాడికి దాసుడు. ఈ విధముగా కొంతమందిని ఈ రోజు వీళ్ళకి ఇస్తారు, రేపు ఇంకోళ్ళకి ఇస్తారు, రేపు ఇంకోళ్ళకి ఇస్తారు, రేపు ఇంకోళ్ళకి ఇస్తారు. అంటే సంఘాన్ని నా దారిలోకి తెచ్చుకోవాలి, నేను వచ్చేసరికి అందరూ లేచి నిలబడాలి, నాకు నమస్కారం పెట్టాలి. గట్టిగా పోతే 2 లక్షలు పోయినాయి అంతే కదా. వీళ్ళకి 5,000 ఇచ్చాం, వాళ్ళకి 5,000 ఇచ్చాం, వాళ్ళకి 10,000 ఇచ్చాం, ఆ కుటుంబానికి 5,000 ఇచ్చాం, ఆ కుటుంబానికి 5,000 ఇచ్చాం. ఇప్పుడు సంఘం అంతా నా గ్రిప్లోకి రావాలి. సంఘములో సేవకుడికి సేవకురాలికి ఎంత గౌరవిస్తారో నాకు కూడా అంత గౌరవం వచ్చి అన్న ఫీలింగ్స్ కొంతమంది జీవితాల్లో అక్కడక్కడ కనబడతాయి. అలాంటి స్వభావాలుంటే వాటిని చంపేయండి, లేదా దేవుడు నిన్ను చంపేస్తాడు. ఇది వాస్తవం. వాటిని చంపేయండి. అలాంటివి ఏమైనా ఒకవేళ ఉంటే దయచేసి వదులుకోవటం మంచిది. అనేక నీటి బిందువులు ఆ నీటిని కలిసి ఒక నీటి బిందువు, రెండో నీటి బిందువు, మరొక నీటి బిందువు, ఇలా కలిసి ఒక ప్రవహించే దారగా బయలుదేరి ఒక మహానదిగా మార్చబడతాది. ఆ నది ఎక్కడో ప్రారంభమవుతుంది. ఆ నది ప్రయాణం చేయొచ్చు ఎన్నో కొండల సందుల్లో నుండి, బండ సందులలో నుండి ఎన్నో మలుపులు తిరుగుతూ ఈలోగా దారి మధ్యలో ఎన్నో ఆ యొక్క పొలాలకు, మరెన్నో వన్యప్రాణులకు, మరెన్నో అడవి మృగాలకు, మరెన్నో ఆకాశ పక్షులకు, మరెన్నో సకల జీవరాశులకు, మరెన్నో మానవ కోటికి ఆ నది నీళ్లు అనేకులకు దాహము తీర్చుకుంటూ ఎక్కడ దాకా వెళతాదంటే
సముద్రము యొద్దకు చేరతాది. చూడండి, కీర్తనల గ్రంథము 104వ సంకీర్తన, కీర్తనల గ్రంథం 8వ వచనం చదువుదాం, లేదా 12వ వచనం చదివేద్దాం. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు నివాసము చేయును. కొమ్మల నడుమ వాటి కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి. చాలండి, దానికి ముందు నుండి చదివితే నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై. దానికి ఇంకొంచెం ముందు చదివితే 8 నుంచి నీవు గద్దెంపగా అవి పారును. ఓకే, వాటికి నువ్వు నియమించావు. కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టించును. అవి అరణ్య మార్గముల గుండా పారును. అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు తప్పిక తీర్చుకొనును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు నివాసము చేయును. వాటి కొమ్మల నడుమ అవి సునాదము చేయును. ఆహా, ఎక్కడ పుట్టినాయండి నీటి బుగ్గలు? కొండ లోయలలో నీటి బుగ్గలు పుట్టగా అవి అక్కడి నుండి ఎలా పారుతున్నాయట? అరణ్య మార్గము గుండా. ఎందుకని? నీకు నాకేనా దాహం? అరణ్య మృగాలకు దాహం తీర్చుకోవా? పులులు, లేళ్ళు, దుప్పులు, సింహాలు, ఏనుగులకి నీళ్ళు అవసరం లేదా? కాబట్టి వాటికి కూడా సేద తీర్చడానికి అరణ్య మార్గము గుండా ప్రయాణం చేసుకుంటూ వస్తాయి. అలాగని చెప్పి పొలాలకు నీళ్ళు ఇస్తాయి, అలాగని చెప్పి మనుషులకి నీళ్ళు ఇస్తాయి, అలాగే వన్యప్రాణులకు కూడా సేద తీరుస్తాయి. ఎవరు? నది అని చెప్పండి. ఎవరు? బావి ఊరికి పరిమితము, నది సకల జీవరాశులకు కొండ లోయల్లో నుండి పారి ఎక్కడ పుట్టిందో ఎండింగ్ వరకు కూడా అదేం చేస్తుంది? అలసిపోకుండా ప్రయాణం చేస్తుంది. రెండవ మాట, సంఘం. బావి ఒక విశ్వాసికి సాదృశ్యం. సింగిల్ పర్సన్, ఒక విశ్వాసి బావికి సంబంధించిన వాడు. సంఘం అనేకములు, మనము అనేకమైనటువంటి అనుసంధానము చేయబడినటువంటి దారాలు, అనేకమైనటువంటి వాగులు 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 కలిస్తే ఒక పెద్ద నదిగా మార్చబడతాయి. ఇప్పుడు తూర్పు, పశ్చిమ గోదావరిని మనం పిలుస్తున్నాం. చెప్పండి, తూర్పు, పశ్చిమ. తూర్పు గోదావరి జిల్లా చెప్పాలి. మీరు ఎక్కడున్నారు? నేను ఎక్కడ ఉండి? మీకు నాకు మధ్య ఏమిటి? ఎక్కడది ఈ నది? ఎక్కడో మహారాష్ట్ర, నాసిక్. ఎక్కడో మహారాష్ట్ర నాసిక్ ప్రాంతంలో నుండి బయలుదేరి తెలంగాణ మీద నుండి అలాగలాగలాగలాగలాగ తూర్పుగోదావరి చేరి, లేక పశ్చిమ గోదావరి మధ్యలోంచి వచ్చి ఇలాగ ఎక్కడ దాకా వెళుతుందంటే పశ్చిమ గోదావరి నర్సాపురం, లేదా తూర్పుగోదావరి యానము, వాడలరేవు. ఏమంటే అక్కడ కలిసిపోతుందా, కలవట్లేదా? కదా. ఇంత పెద్ద నది మనకు రావడానికి కారణం ఏంటో తెలుసా? దీనిలో అనేకమైన అనుసంధానమైనవి దారాలు కలిస్తేనే ఒక మహానదిగా మార్చబడుతుంది. ప్రపంచమంతా కూడా కలిపి సార్వత్రిక సంఘము. వాడు అమెరికా దేశపు వాడైనా, ఆఫ్రికా దేశవాడైన, బైబిల్ ఒక్కటే, యేసు ఒక్కడే రక్షకుడు. భక్తి చేసే విధానాల్లో మార్పులు ఉండొచ్చుగాక. ఒకడు తెల్ల గుడ్లు వేసుకుంటేనే భక్తి అనుకుంటాడు, ఒకడు మీసాలు గీంచేసుకుంటే భక్తి అనుకుంటాడు. ఓ చోట నేను మీటింగ్కి వెళ్తే వాక్యం వినడానికి ఆ కుటుంబం రాలేదు. ఆ ఇంట్లో తీసుకెళ్ళి నన్ను పెట్టారు. నేను అడిగే మరుసటి రోజు టిఫిన్ తింటూ ఆ ఇంటి వారిని, ఏమా మీరు రాలేదంటే, మీకు మీసం గెడ్డం ఉంది కదండి, అందుకు మేము వాక్యం వినడానికి రాలేదండి అన్నారు. ఓరు బాబు, నా గెడ్డం మీకు అడ్డమా అని నేను అడిగా. అంటే వాళ్ళ పాస్టర్ గారి కంటే ఏం ఉండవట. మాదొక సంఘం అండి, మా సంఘానికి మా పాస్టర్ గారు సమర్పణ. మరి ఈ కనుబొమ్మలో ఉన్న నెత్తి మీద ఉన్న ఎంట్రుకలు కూడా గీయించేసుకుంటే సంపూర్ణ సమర్పణ అయిపోతుంది కదమ్మా మీ పాస్టర్ గారికి నేను చెప్పా.
ఏమోనండి మా పాస్టర్ గారికి మేసం ఉండకూడదండి, అలా ఉంటేనే మా సంఘానికి రూల్స్ అండి, అలాంటి వారి యొక్క వాక్యమే మేము వింటామండి. కాబట్టి ఇలాంటి మాటలు చెప్పుకొని మేము తెల్ల గుడ్డలు వేసుకున్నాం, మా దగ్గరికి పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు, మేము ఎదురు గంతులు వేస్తాము కాబట్టి మా దగ్గరే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మేము రకరకాల భాషల్లో మాట్లాడేస్తాము, మా దగ్గరే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని అంటే దయచేసి మోసపోబాకండి. దేవుని వాక్యమును బట్టి మనం నీతిమంతులుగా మార్చబడతాం. ఇప్పుడు నా మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారని ప్రభువు సెలవిచ్చి ఉన్నారు. మనుషులు కల్పించిన సిద్ధాంతాలు 190 ఉండనివ్వండి గాక, ఆధ్యాత్మిక విషయంలో ప్రభు చెప్పిన మాటని నువ్వు నేను అమలుపరచాలి. నువ్వు ఏ దేశంలో ఉండు, ఏ భాష మాట్లాడు, నువ్వు ఎడారివాసివైనా, అరణ్యవాసివైనా, సముద్ర తీరవాసివైనా, పట్టణపు వ్యక్తివైనా, పల్లెపు వ్యక్తివైనా, నీనా అందరి చేతుల్లో ఉండేది దేవుని వాక్య గ్రంథం ఒక్కటే. రకరకాల భాషలు, రకరకాల దేశాలు, రకరకాల రుచులు, అలవాట్లు, రకరకాల మనుషులుగా మనం ఉండొచ్చు గాక, యేసు ప్రభులోనికి బాప్తిజం పొందడానికి వచ్చిన మనందరము ఆయనను బట్టి మనందరం ఏక శరీరమునయ్యున్నాము. కాబట్టి అనేకమైన అనుసంధానము చేయబడేటువంటి నీళ్లు కలిస్తేనే, దారులు కలిస్తేనే ఒక నదిగా మార్చబడతాది. ఈ నది ఎక్కడ పుట్టిందో అక్కడ నుండి పారుతూ 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 వచ్చి దారి మధ్యలో అడవి మృగాలకు, వన్యప్రాణులకు, ఆకాశ పక్షులకు, అలాగే ఎండిపోయే భూములకు, పొలాలకు, అలాగే మనుషులకు అవేం చేస్తుందంటే దాహము తీరుస్తుంది. కాబట్టి వెళ్ళేటప్పుడు ఎన్నో మలుపులు వస్తాయి, ప్రతి మలుపును ఇష్టపడాలి, ప్రతి మలుపును ఇష్టపడుతూ ప్రయాణము చేయాలి. అలాగే సంఘములు ఎన్నో మలుపులు వస్తాయి, ఎన్నో అనుభవాలు దేవుడు నేర్పిస్తుంటాడు, ప్రతి అనుభవాన్ని మనం ఇష్టపడాలి. నీ కలిగిన శ్రమ భవిష్యత్తులో ఒక ఉపయోగానికి ఇచ్చాడు నువ్వు నమ్మాలి. నీకెదురైన ఒక అవమానము చరిత్రలో స్థిరస్థాయిగా ఉండటానికి ఒక మేలు కొరకే దేవుడు నీకు ఇచ్చాడు నువ్వు నమ్మాలి. ఓరకయ్యే అవమానం, ఓరకయ్యే దుఃఖం, ఓరకయ్యే కష్టం వచ్చిందని నువ్వు అనుకుంటే కనుక నువ్వు భక్తి చేయలేవు. నీకు సంభవించే ప్రతి దానిలో దేవుని ప్రమేయం ఉంది. నువ్వు యథార్థంగా ఉన్నావు కానీ ఎందుకో వచ్చింది అవమానం. నువ్వు నీతిగా జీవిస్తున్నావు కానీ అబద్ధం నీ మీద మోపబడింది. నువ్వు నిజాయితీగా జీవిస్తున్నావు కానీ నీ మీద తప్పు మోపబడింది. మోపనివ్వండి, ప్రభు అంతటి వాడి మీదే మోపితే లేదు కానీ నీ మీద నా మీద మోపితే వచ్చిందా? శ్రమ కలిగిందని సహవాసానికి దూరం అవటం అనేటువంటిది దైవ బిడ్డలుగా ఎంత మాత్రం అది సహించే విషయము కాదుగాక. కాబట్టి సంఘములతోటి వారితో నువ్వు కూడా కలిసిపోవాలి. ఇక్కడ నీ అంతస్తులు చూపించద్దు, నీ గొప్పతనాలు చూపించద్దు, నీ ఆధిపత్యాలు ఇక్కడ ప్రదర్శనలు చేయకూడదు. ఆ నీటి బిందు, ఈ నీటి బిందు, ఆ నీటి బిందు, ఈ నీటి బిందు, అనేక నీటి బిందువులు కలిస్తేనే ఒక ప్రవహించి పారేటువంటి ఒక జీవనదిగా మార్చబడతాది. కాకపోతే అద్భుత విషయం ఏంటంటే నది నది నీళ్లు మనకు కావాలేమో తప్ప, ప్రైజ్ ద లార్డ్, నది నీళ్లు మనకు కావాలి. చెప్పండి, నది నీళ్ళు ఎవరికి కావాలి? మనకు కావాలి. నది దగ్గరికి రావటానికి మనం ఇష్టపడాలి. కానీ నది ఎప్పుడు బ్రతిమలాడదు. ప్రభు దగ్గర 2 గుణాలు చెప్తున్నా వినండి. ఒకటి, ప్రభు దగ్గర బ్రతిమలాడే గుణము లేదు. రెండవది, ఆయన దగ్గర దిగజారిపోయే గుణము లేదు. బాగా వినండి. ఇంట్లోంచి చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు, తండ్రి వాడిని బ్రతిమలాడలా, వెళ్ళకరా 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 బాబు, నీకు తండ్రి వెళ్ళకరా అనలా. సరే వెళ్ళరా, ఎంత దూరం వెళ్తావు వెళ్ళు బాబు, తర్వాత నీకే అర్థం అవుద్దని చెప్పి వదిలేశాడు. రెండవది, ప్రభువు తగ్గించుకునే గుణం ఉంది, అలా అని చెప్పి దిగజారిపోయే గుణం ఆయనకి లేదు. శిష్యులను కుర్చీలో కూర్చోబెట్టి శిష్యులు కాళ్ళు కడిగాడు ఆయన. అంటే అర్థం ఏంటి? తగ్గించుకునే గుణం ఉంది, ఆయన దగ్గర లేదు. బ్రతిమలాడే గుణము లేదు, 2 దిగజారిపోయే గుణము లేదు. అలాగే సంఘము కూడా ఎలాంటిది అయి ఉండాలంటే మచ్చలేని, కళంకము లేనటువంటిది అయి ఉండాలి. నీళ్లు మనకు అవసరం. నువ్వు నేను సహవాసం చేయాలి.
సంఘము నీ మీద దయ చూపాలను, సంఘము నీ మీద జాలి పడాలని ఎప్పుడు అనుకోబాక. సంఘము ఉద్దేశాలు నెరవేరుస్తూ సంఘం యొక్క అడుగుజాడలు నడవటానికి నువ్వు ఇష్టపడాలి. కొందరు విశ్వాసులు మానేస్తారు మందిరం. అంటే ఇలా అనుకుంటారు, నేను వెళ్ళకపోతే నన్ను అడుగుతారా, నన్ను అడగరా, ఫోన్ చేసి ఎందుకు రాలేదమ్మా అని అడుగుతారా, అడగరా, అసలు మా కోసం ఏమనుకుంటానని చెప్పి కొంతమంది ప్రెస్టేజీగా స్టైల్గా ఆగిపోతారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారండోయ్. విశ్వాసులు అడుగుతారు, ఇవాళ మా కోసం అడిగారా, మేము రాలేదు ప్రార్థనకి అడిగారా అంటే ఏం అడగలేదమ్మా అంటారు. వెంటనే ఆమె భర్త అంటాడు, మనం అంటే లెక్కలేదే అందుకే అడగలేదట. చూద్దాం రేపు ఆదివారం కూడా నిన్ను ఎవరు అడగరు. ఎందుకని? నిజం చెప్పండి, నీకేం పోయే కాలం రాలా, ఇంట్లో అందరూ బాగున్నారు. నిజంగా మీకు జబ్బు చేస్తే మీరు వచ్చి పరామర్శించి చెప్పాలి, అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేయండి, అయ్యా అమ్మ మీరు వచ్చి ప్రార్థన చేయండి, నా భర్త మంచం మించి లేకట్లేదు మీరు చెప్పుకోవాలా. సేవకులు మీ ఆయన ఎలాగున్నాడు, మీ అబ్బాయి బాగున్నాడా అని సేవకుల చేత మీరు అడిగించుకునే స్థితి మీరు తెచ్చుకోకూడదు. ఒక మంచి మాట చెప్పమంటారు, ఇప్పుడు చెప్పిన అన్ని మంచి మాటలే, కానీ నేను చెప్పి స్పెషల్ మాట ఏంటో తెలుసా? ఎప్పుడు కూడా బాగున్నారని ఎవరిని అడగండి, అది నీకు మంచిది కాదు. అంతే. నన్ను అడిగితే నేను ఒప్పుకోను. నేను ఇలాగంటాను, ఎవరైనా మీరు బాగున్నారా అంటే నేను చెడిపోవడం నువ్వు చూసేవా అంటాను నేను మొదటి మాట. అంతే. ఎందుకు అడిగిందన్న మాట అంటే అలా కాదండి అయ్యగారండి, ఏదో అడగాలి కదా. ఏం అడగాల? నీళ్ళు వెత్తు దొన్నపోతులాగా ఉన్నాను కదా, బాగున్నాను కదా. ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు నన్ను అడగడానికి? ఏమని? బాగున్నారా పాట్ర గారు అంత రాగం తీసి నన్ను అడగాల? ఏ కళము దుఃఖలాగా కనబడుతున్నాను కదా, నేను బాగున్నాను. ఎందుకు బాగున్నాను తెలుసా? సరైన దేవుడు చేయబట్టుకున్నాను కాబట్టి నేను బాగుంటాను. నిజమైన దేవుని రెక్కల నీడలో ఉన్నాను కాబట్టి నేను బాగున్నాను. అంతే. ఎప్పుడు నేను పాడైపోతాను? నిజదేవుడి చేతికి దాటి దూరం అయిపోయినప్పుడు, నిజదేవుడి చేతుల్లో నేను లేనప్పుడు నేను నా కుటుంబం భ్రష్టత్వం అయిపోతాను. అది వాస్తవం. మట్టిలో ఉన్నంత వరకు బంగారానికి విలువ లేదు. వినియోగించుకోగలిగే వినియోగదారుడి చేతుల్లోకి ఆ బంగారం వచ్చి పడితేనే బంగారం యొక్క వాల్యూ పెరుగుతుంది. అదే బంగారం మట్టిలో ఉంటే ఎవడకు కావాలి? ఆ బంగారు పైకి లేచి నిలబడి ఒరే నేను బంగారం రా అని అంటదా? దానిని ఉపయోగించుకునేవాడి చేతుల్లోకి వస్తేనే బంగారానికి విలువ. నువ్వు వజ్రమైతే ఎవడకు కావాలి, బంగారం అయితే ఎవడకు కావాలి, అంతా ఉండేది మట్టిలోనే కదా. కాబట్టి దేవుని బిడ్డలు బాగున్నారన్న మాట అనకండి దేవుని బిడ్డల్ని. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎప్పుడూ బాగుంటారు. ఎందుకని? వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టి. ఎవరిని అడగండి ఈ మాట? ఎవరిని అడగాలి మీరు ఈ మాట? దేవుళ్ళు లేని వారు ఉంటారు చూరు, వారిని అడగండి. అమ్మాయి ఎలా ఉన్నారంటే ఏ ఉండటంలే అమ్మా అని వాళ్ళు రాగం తీస్తారు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఆ మాట అనకండి. కాబట్టి దేవుని సహవాసంలోకి వచ్చిన తర్వాత నువ్వు తోటి నీటి బిందు అని గుర్తించి ఆ నీటి బిందుతో నీ నీటి బిందు రెండు కలిసిపోండి. ఇక్కడ కులాలు, మతాలు, ఆధిపత్య పోరులు అలాంటివి దేవుని సంఘ సమాజములో సరికావు. గొప్పతనాలు, ఆధిపత్యాలు అవి కరెక్ట్ కాదు. నువ్వు అందమైన స్వరం ఉండొచ్చు, నువ్వు బాగా పాట పాడచ్చు. నా పాటకి ఎంతమంది ఇష్టపడ్డారని ఎవరిని అడక్క. ఉన్న గొంతు కూడా పోద్ది మనకి, ఉన్న అందమైన స్వరం కూడా పోద్దే. కోకిల స్వరం పోయి గాడి స్వరం వచ్చేద్ది మనకి. ఇంకెప్పుడు ఆ పని చేయబాకండి. కాబట్టి నా ప్రసంగం ఎలా ఉందని చెప్పి ఎవరిని అడగండి. సిస్టర్ నేను పాడిన పాటి వాళ్ళ బాగుందా అని ఎప్పుడు అడగండి. అవి నువ్వు అడిగించుకోవడానికి మన ఇక్కడ రాలేదు కదా. మనందరూ దేవుని పనివారం అంతవరకే. నువ్వు పాటే పాడు, ప్రసంగము చేయి, ప్రార్థనే చేయి, వాక్య రిఫరెన్స్లే అందించుగాక. దేవుని పనులను ఒక పాత్రగా వాడబడుతున్నావు, అందుకు సంతోషించు. కానీ గొప్పతనాలు ప్రదర్శించే పరిస్థితి దేవుని సహవాసంలో ఎప్పుడూ తెచ్చుకోవద్దు. ఎందుకంటే నువ్వు కూడా తోటి నీటి బిందువుతో నువ్వు కలిసి ప్రయాణం చేస్తున్నానన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి నది దగ్గరికి మనం వెళ్ళాలేమో తప్ప నది మన దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయొద్దు. ఇదిగో ఈ మధ్యకాలంలో నదులు వచ్చేస్తున్నాయి ఇళ్ళకే. చెప్పండి, నదులు వచ్చేస్తున్నాయి ఎవరిళ్ళకే? ఊళ్ళోకి వచ్చేస్తున్నాయి. తీరా చూస్తే ఊరు కనబడతా లేదు. చెప్పండి, నది ఎక్కడికి వచ్చేస్తున్నట్టు ఇప్పుడు పట్టణం ఊళ్ళోకి వస్తే ఊర్లే కనబడతా లేదట. కాబట్టి నది ఎక్కడికి రావద్దు, ఊళ్ళోకి రావద్దు. ఊరంతా కలిసి ఎక్కడికి వెళ్ళాలి?
ఎస్, డాక్టర్ గారు మన ఇంటికి వస్తే మంచిదా, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మంచిదా? ఎందుకని అమ్మా? మంచి మాట, తమ్ముడు బాగా బుర్రున్నవాడు కదా. మంచానికి అంటుకుపోయి అనుకోండి, డాక్టర్ గారు పెట్టేట్టుకొని మన ఇంటికి వచ్చేస్తాడు. మనమే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామంటే ఇక కళ్ళు బంగేస్తున్నాయి, కాళ్ళు బంగేస్తున్నాయి, చేతులు బంగేస్తున్నాయి కాబట్టే కదా హాస్పిటల్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళాం. కాబట్టి ఇంకెప్పుడు కూడా దయచేసి డాక్టర్ గారు మన ఇంటికి రావాలని కోరుకోకండి. ఈ మాట మీకు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఈ మాటనే చెప్పాలా. సేవకుడని సేవకురాలు మన ఇంటికి వచ్చే ప్రయత్నం చేయొద్దు. మనమే సేవకుడి ఇంటికి మనం వెళ్ళాలి. సేవకురాలు ఎప్పుడు రావాలి నీ ఇంటికి? నువ్వు మంచం మీద పడిపోతే అప్పుడు రావాలి. ఆ పరిస్థితి మనకి ఎందుకండి? కాబట్టి మీరే సేవకుడి కుటుంబాన్ని దర్శించాలి. ఎప్పుడైనా అకేషన్స్, ఏవైనా ప్రార్థనలు నీ కుటుంబ అవసరాన్ని బట్టి, దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి, మేలును బట్టి ఉంటే సంఘానికి ప్రకటన చేయండి. సేవకులు అప్పుడు సంఘంతో చెప్తారు, ప్రియులారా రేపు సోమవారం సహోదరి గృహం దగ్గర ప్రార్థనా కూడిక, మనందరం ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబంలో దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు చెప్దాం. సరిగ్గా 10 గంటలకు మీరందరూ ఆ ఇంటికి రండి అని ఇక్కడ ఎవరైతే నడిపిస్తున్నారో సేవకుడు వాళ్ళు ప్రకటన చేస్తారు. అంతే తప్ప డాక్టర్ గారు మన ఇంటికి వచ్చాడంటే మన మంచం మీద ఉన్నామనే అర్థం. డాక్టర్ గారి దగ్గరికి మనం వెళ్ళామంటే మంచం నుంచి పైకి లేచామనే అర్థం. కాబట్టి పాస్టర్ గారు మా దగ్గరికి రాలేదు, పాస్టర్ అమ్మగారు మా ఇంటికి అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకండి. అంతకే నీకు అవసరమైతే వ్యక్తిగతంగా వచ్చి, అమ్మా మీరు ఎప్పుడు వస్తారు, ఈ వారంలో ఏదైనా ఒక్క సమయం మీ ఖాళీ దొరికితే కనుక వచ్చి కుటుంబానికి మీరు రండమ్మా లేక రండయ్యా అని మీ వ్యక్తిగతంగా మీరు పరామర్శించాలి. ఇది ఎంతైనా నీకు దైవ లక్షణము. కాబట్టి ప్రియులారా, సంఘాన్ని మన దారిలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. సంఘము ఎటు ప్రయాణం చేస్తుందో అటే మనము ప్రయాణము చేయాలి. చూడండి, కీర్తనల గ్రంథములో ఈ మాట మనకి ఇట్లా కనబడుతుంది. 65:9 వచ్చున్నాం. 65:9 వచ్చున్నాం. నీవు భూమిని దర్శించి దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహాదైశ్వర్యమును కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో కూడా నిండి ఉన్నది. చాలు. ఏమండి, నది పేరేటట? సంఘం పేరేంటి? ఎస్, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన. ఎస్, మరి ఆ మాటకు వస్తే నది ఎవరిది? ఎస్, దేవుని సంఘం. అందుకే దాని పేరేంటి? దేవుని నదట. మరి సంఘం ఎవరిది? ఇది మనుషులది కాదు. ఇది మనుషుడు ఎవడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది కాదు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కాబట్టి సంఘం అనేటువంటి నది పేరు ఏమిటంటే దేవుని నది. ఆ దేవుని ఇంటిలో మనము కూడా ఆయా పాత్రలు పోషిస్తున్నాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా కలవు. కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగించెదరు. ఎస్, సందర్భాన్ని బట్టి మట్టి పాత్ర అవసరం, సందర్భాన్ని బట్టి మరొక పాత్ర అవసరం. అలాగే దేవుని పనిలో మనందరం అవసరమై ఉన్నాము. ఒకరి మీదే భారం మోపవద్దు, అందరం పంచుకో బాధ్యులమై ఉన్నాము. కాబట్టి సంఘం ఎటు ప్రయాణం చేస్తాదో అటువైపే అడుగులు వేసుకుంటూ మనం ప్రయాణం చేయాలేమో తప్ప సంఘాన్ని మన దారిలోకి మనం ఇంటికి తెచ్చుకునే ప్రయత్నాలు చేయొద్దు. కొంతమంది ఇంటికాడ ప్రార్థన జరిగినప్పుడు నువ్వు పెట్టుకోవడం మంచిదే. నీకు బాగా ఎవరైతే ఇష్టంగా ఉంటారో వారితో నువ్వు చెప్తావు, సిస్టర్ రేపు సోమవారం మా ఇంటికి వచ్చేయండి ప్రార్థన, మీరు వచ్చేయండి చెప్పి కొందరికి చెప్పరు. మిగతా వారు అనుకుంటారు ఆవిడే కావాలా, వాళ్ళే కావాలి, మేము అవసరం లేదా. ఇలాంటి వ్యత్యాసాలు సంఘములో చూపించద్దు. చెప్తే నువ్వు సంఘం అందరికీ చెప్పుకో. సంఘం అందరూ చెప్పి నేను భోజనాలు పెట్టేమని చెప్పట్లా. మార్కెట్లో మేము బూందీ పెడు చాలు, పలావు దంపీస్ బిర్యానీ నువ్వే పెట్టేక్కర్లా, పెద్ద పెద్ద చైర్స్ కుర్చీలే ఎక్కర్లేదు. నీ ఇంటికాడ సువార్త అందించబడాలి, నీ బంధువులకు రక్షణ సువార్త అందించబడాలి. వచ్చిన వారు ఎవరు కూడు కోసం రారు నీ ఇంటికి. సంఘాన్ని పీలు, మొత్తం అందరినీ పీలు. అమ్మ దయచేసి నా ఇంటికి రండి అమ్మ, నన్ను మీలో ఒక వ్యక్తిగా భావించి అందరి పాదాలు నా ఇంటికాడ మోపండి అమ్మ,
నా బంధువులు చాలామంది వస్తారమ్మా, నా వెనకాల ఇంత పెద్ద సంఘం ఉందని నా బంధువులకు తెలియాలమ్మా, ఎవ్వరు ఆగిపోకండి అమ్మా. కానీ పెట్టగలిగేంత స్తోమత నాకు లేదు, నాకున్నదేదో నేను టీ నీళ్ళే ఇచ్చుకుంటానమ్మా అని చెప్పుకొని సంఘం అందరినీ ఆహ్వానించు. ఇది దైవ బిడ్డలుగా నీకుండే మంచి లక్షణం. అంతే తప్ప స్పెషల్గా ఇన్విటేషన్ ఇచ్చినట్లుగా సిస్టర్ మీరు రండే, సిస్టర్ మీరు కూడా రండే, బ్రదర్ మీరు కూడా రండే అని చెప్పి కొందరికే చెప్పి తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు అంటారు, అయ్యి బాబా ఆవిడ చెయ్యి ఎంత పెద్దదండి బాబు, ఇంతకో గారండి, అయ్యి బాబోయ్ 3 మేకపోటేళ్ళట, అయ్యి బాబోయ్ ఏం భోజనాలు అండి బాబోయ్, ఎప్పుడు సంఘస్థులు అలాంటి భోజనాలు మేము ఎప్పుడు తినలేదండి, వాళ్ళు వచ్చి మళ్ళీ సంఘంలో చెప్పటం. అంత అవసరమా ఇక్కడ మనకి? అంత అవసరమా? పెడితే ఏకదం పెట్టే, హైదరాబాద్ దమ్ పీస్ బిర్యానీలో అందరూ పెట్టే, లేదా నోరు మూసుకొని కూర్చో, ఒట్టి బూందీ పెట్టే, మంచినీళ్ళు ఇచ్చే సరిపెట్టేసుకుంటారు. ఎందుకంటే ఎవరి ఇళ్లలో తిండి లేక నీ ఇంటికి ఏం రారు, అందరి ఇళ్లలోనూ భోజనం ఉంటుంది. కాబట్టి భోజనం కోసం నీ ఇంటికి రారు కదా, సహవాసం కొరకు వస్తారు. కాబట్టి దేవుని సంఘములో ఇలాంటి ఆధిపత్యాలు, వ్యత్యాసాలు ఇక్కడ చూపించవద్దు. నది పారేటప్పుడు అనుసంధానమైనటువంటి నదులు ఎన్నో నీళ్లు కలుస్తాయి. కొండ వాగుల్లోంచి వస్తుంటాయి, గుట్టల్లోంచి వస్తుంటాయి, బండ సందుల్లోంచి వస్తుంటాయి, రాళ్లల్లోంచి వస్తుంటాయి. రకరకాలన్నీ కలిస్తేనే ఒక ప్రవహించే నదిగా మార్చబడతాది. ఆ నది ఎవరంటే దేవుని నది. కాబట్టి ఇప్పుడు దేవుని నదిగా కనబడేటువంటి ఈ సంఘం ఒకరోజు ఎక్కడికి వెళ్ళబోతుందో తెలుసా? ఒకరోజు ఎక్కడికి వెళ్ళబోతుందో తెలుసా? రండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం తొలి వచనము. మరియు స్ఫటికమును పోలి మెరయునట్టి స్ఫటికమును పోలి మెరయుచున్నట్టి జీవజలముల యొక్క నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము యొద్ద నుండి పట్టణపు రాజవీధులలో నుండి ప్రవహించుట దూత నాకు చూపించెను. చాలండి, ఇక్కడ కనబడే ఈ నది ఒకరోజు పరలోక పట్టణానికి వెళ్ళబోతుంది. ఈ సంఘం అక్కడికి వెళ్ళిన తర్వాత దీని రూపురేఖలు మార్చబడతాయి. ఏంటంటే జీవజల నదట, మెరుస్తాదట, స్ఫటికము పోలి ఉంటుందట, రాజవీధులలో, బంగారపు వీధులలో ఆ నది ప్రవహించుట నేను చూచి తిని. ఎంత గొప్ప భాగ్యం! ఇక్కడ సామాన్యంగా కనబడిన ఈ సంఘం, సామాన్యంగా కనబడి ఈ సామాన్యమైన నది ఒకరోజు నిత్యత్వాన్ని స్వాతంత్రించుకోబోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దీని రూపవర్ణ మారిపోయింది. మెరయుచున్నట్టి, దగదగ మెరయుచున్నట్టి స్ఫటికము పోలి జీవజల నది నేను చూచి తిని. ఆ నది పరలోకములో గొర్రెపిల్ల సింహాసనం ముందు నుండి పారుట నేను చూచి తిని. ఎంత గొప్ప భాగ్యం! కాబట్టి నెంబర్ 1, బావిగా ఎదుగు, నదిగా నీవు ముందుకు పారు. ఏదో అడ్డొచ్చిందని ఆగిపోయే ప్రయత్నం చేయక. నది ఎక్కడైనా ఆగిపోద్దండి? వరదలు స్టార్ట్ అయ్యాయి, ఏ ఇల్లని ఆపిందా వరదల్ని? ఏ కొండైనా ఆపిందా? ఏ చెట్లు ఏమైనా ఆపేసాయా? పెద్ద పెద్ద ఆనకట్లు లాంటివి ఏమైనా ఆపేసాయా? నో, మాతో తుడుచుకుంటూ వచ్చేసింది. దేవుని సంఘం అంతటి ప్రభావితము గలదై ఉండాలి. సమస్య వచ్చిందని సంఘం ఆగిపోవద్దు. సమస్యను ఛేదించుకొని సంఘం ముందుకు సాగాలి. ఏదో ఆటంకం వచ్చిందని నువ్వు ఇంటికి పరిమితం కావద్దు. దేవుని సహవాసానికి నువ్వు పరిమితం కావాలి. సమస్యలు వస్తాయి, మనుషులు మనం వస్తుంటాయి, అవమానాలు, నిందలు వస్తాయి. కళ్ళ ముందు మన ఇంట్లో చచ్చిపోతుంటారు, కడుపును పుట్టినోళ్ళు చచ్చిపోతారు, మనల్ని కన్నవారు చచ్చిపోతారు. ఏదో జరిగిపోయిందని చెప్పి నువ్వు ఆగిపోవటం కాదు. ఎవరింట్లో చావు లేదు, ఎవరింట్లో సమస్యలు లేవు, ఎవరింట్లో కష్టాలు ఇబ్బందులు లేవు, చెప్పుకోలే. కానీ ఎవరి ఇళ్లలో వారికి ఉంటాయి, ఎవరి స్థాయి తగ్గట్టుగా వారికి ఉంటాయి. ఏదో వచ్చిందని నువ్వు ఆగిపోయి నేను ఆగిపోతే ఇక సంఘం ఎందుకు? ఇక్కడ యేసుప్రభు ఏం చెప్పారు? నా యొద్దకు వస్తే మీకు ఏ కష్టాలు రావని చెప్పాడు ఆయన. ఏమన్నా? నో, నా యందు మీకు సమాధానము కలిగినట్లు లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యమును తెచ్చుకొనుడి, ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను.
శ్రమలు రావని మహానుభావుడు చెప్పలా, వస్తాయి. సమాజ మందిరులు మిమ్మల్ని వెలివేస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు చెప్తారు, మిమ్మల్ని మహాసభకు అప్పగిస్తారు, మిమ్మల్ని చంపేస్తారు కూడా. అయినను నా నామము నిమిత్తం అంతము వరకు సహించిన వాడే ధన్యుడు అని చెప్పాడు. అంతే తప్ప ఏదో వచ్చిందని నువ్వు ఇంటికి పరిమితం అయిపోయి, మా పిల్లోడు చచ్చిపోయాడండి, మా వారు చచ్చిపోయిన తర్వాత నుండి అందరు బంధువులు అందరూ ఏమేమి నువ్వు దేవుడిని నమ్మేవు కదా, ఈ దేవుడు ఏంటో నీకు ఇంత అన్యాయం చేశాడు అని అంటే మాకు బాధ కలిగి మేము మందిరం మానేసామండి. ఎంతమంది లేరండి? నువ్వు సొంత అప్పులు చేయటము, అప్పులు బాగా పెరిగిపోవటం, ఇల్లు అమ్మేసుకోవటం, ఆనంద కూడా తీసుకొచ్చి దేవుడి మీద వేసేయటం, కొత్త బండి కొనివ్వటం, ఆ ర్యాష్గా తోలేయటం, బండి లారీ కింద పడిపోయి చచ్చిపోవటం. తీరా ఏంటంటే దేవుడు కాపాడలేదండి బాబు మా పిల్లోడుకు, దేవుడు కాపాడలేదండి మా పిల్లోడిని. ఆ పని చేయమని చెప్పింది ఎవరో? అంత ఖరీదైన బండి ఎందుకు ఇవ్వాలి? అంత ర్యాష్గా వాడు ఎందుకు వెళ్ళాలి? తప్పు కదా అది. అప్పు ఎవరు చేయమన్నారు? ఇల్లు కూడా అమ్మేసుకునే స్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ఆనందం తీసుకొచ్చి దేవుడి మీద పెట్టవలసిన అవసరం మనకేమొచ్చింది? నీ బుద్ధిహీనత, నీ తెలుగు తక్కువతనాన్ని బట్టి, చేతకానితనాన్ని బట్టి, అప్పులు చేసి గొప్పతనాలకు పోయి అప్పులు చేసేసేసి నష్టాలు పాలైపోయి ఆ నిందలు తీసుకొచ్చి ఈరోజు దేవుడి మీద పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి పొరపాటు పనికి ఎప్పుడు చేయకండి. కాబట్టి ఏదో నష్టం కలిగిందని ఇంటికి పరిమితం కావద్దు. శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా దేవుని సహవాసాన్ని మీరు ప్రేమించండి. కాబట్టి నెంబర్ 1, ఒక బావిగా ఎదుగు, నదిగా నీవు ముందుకు పారు, ముందుకు సాగిపో. 3వది, అలాగ పారి 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 నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ వర్ణన మారిపోయింది. జీవనది మెరయుచున్నట్టి స్ఫటికము పోలిన అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం, నదులన్నయు సముద్రములో పడును, నదులన్నీ కలిసి వెళ్ళి సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. ఆమెన్. ఎంతమంది వెళ్తే పరలోకం హౌస్ఫుల్ బోర్డు అయిపోతాడండి దేవుడు? బస్సుగా హౌస్ఫుల్ ఉందా లేదా? పరిమితం. రైలు బండి బోగీకి పరిమితం, ఒక సినిమా థియేటర్కి, ఒక ఫంక్షన్ హాల్కి కదా. పరలోకానికి పరిమితం ఏది? ఒరే కొంతమంది రండిరా, ఎక్కువ మంది రాకండిరా అని హౌస్ఫుల్ బోర్డు ఎట్టాడ దేవదూత? దానికి పరిమితం లేదు. కాబట్టి నదులన్నీ వెళ్ళి ఎందులో పడుతున్నాయంటే, కానీ ఏ రోజు కూడా సముద్రం ఫుల్ అయిపోయింది బాబోయ్ మీరు రాకండే అని ఏ నదితో కూడా చెప్పదు. నది ఒక సంఘం అయితే, బావి ఒక విశ్వాసి అయితే, సముద్రము పరలోక పట్టణము. ప్రపంచంలో కోట్ల కొలది సంఘాలు, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, జర్మనీ, చైనా, భారతదేశం, ఎన్నైతే దేశాలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఒక్కొక్క నదిగా పారుతూ 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 అలాగ వెళుతూ పరలోకములోకి వెళ్ళి మనందరం మిళితమైపోబోతున్నాము. 95 కీర్తన 5లో ఈ మాట రాయబడి, సముద్రము ఆయనది. 95వ కీర్తన 5వ వచనములో ఉంటుంది ఆ మాట. సముద్రము ఆయనది. చాలంతే. సముద్రం ఎవరిది? పరలోకం ఎవరిది? ఆయనది. కాబట్టి పరలోకం అనే ఈ సముద్రములో ఎన్ని నదులు వెళ్ళి పడినా సముద్రం ఏమవటం లేదు, నిండటలేదు. ఎంతమందినైనా ఆహ్వానిస్తుంది. కాబట్టి ఇప్పుడు సముద్రం అనేది పరలోక పట్టణం. ఇప్పుడు చెప్పండి, లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు లేక ఉప్పై ఉండాలి? మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. సముద్రం నీరు ఎలా ఉంటుంది చెప్పాలి. ఇప్పుడు ఇన్ని నదులు వెళ్ళి సముద్రాన్ని తమ దారిలోకి తెచ్చుకున్నాయా? నదులన్నీ సముద్రంలోకి వెళ్ళి మిళితమై సముద్రము యొక్క రుచిని నదులు సంతరించుకున్నాయా? ఎస్. సముద్రం నీరు ఎలా ఉంటుంది? ఒప్పగా. వెళ్ళే ప్రతి నీరు కూడా సముద్రంలోకి వెళ్ళి కలిసిపోయి సముద్రము యొక్క ఉప్పు రుచినే నదులన్నీ కూడా సంపాదించుకుంటాయి. ప్రభు అదే చెప్పారు, లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు. సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగ చేశాను. కాబట్టి ఇప్పుడు సముద్రం అనే పరలోకానికి నదులన్నీ కలిసి ప్రయాణం చేసి సముద్రంలోకి వెళ్ళి మనం పడాలి. ఇదే మన భక్తికి మూలం, మన విశ్వాసానికి మూలం అదే.
మరణించిన మరుక్షణం నిత్య జీవములోకి నేను వెళ్ళాలి. కాబట్టి ఎంతమంది వెళ్ళినా సముద్రం ఏమవుదటండి? నింపబడదు. ఎన్ని కోట్ల మంది, ఆదాము మొదలుకొని అంతమయ్యే వరకు కూడా పరలోకం ఎప్పటికి కూడా ఫుల్ అయిపోయేది కాదు. కాబట్టి ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత జీవనది ఎలాగైతే ఉన్నాదో సముద్రము యొక్క అనుభవం ఏంటో ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనము. 15వ అధ్యాయం 2వ వచనం. మరియు అగ్నితో కలిసి ఉన్న అమ్మా, మరియు అగ్నితో కలిసి ఉన్న మరియు అగ్నితో కలసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది, స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. చాలు. దేనితో కలిసి ఉన్న? ఏమంటే అగ్నితో నీళ్లు కలిస్తే ఏం జరుగుద్ది అంటే నీళ్లు అగ్నిని ఆరిపేస్తాయి, లేదా అగ్ని అయిన నీటిని ఆవిరిగా మార్చేస్తాయి. రెండిట్లో ఏదో జరగాలి. కానీ విచిత్రం, ఇక్కడ అగ్ని నీరు రెండు కలిసి జీవిస్తున్నాయి. ఆ నీరు మనమైతే ఆ అగ్ని దహించు అగ్ని అయిన దేవుడు. అక్కడట ఈ సముద్రం స్ఫటిక సముద్రం అంటే నది ఏ స్ఫటికము పోలినదై ఉన్నదో సంఘం, పరలోకము కూడా అనబడిన సముద్రము కూడా స్ఫటికము. అందులోనే 4వ అధ్యాయం ఇంకా మీకు క్లియర్గా కనబడుతుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయాన్ని మీరు చదివితే 6వ వచనము. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికము పోలిన గాజు వంటి సముద్రము గాజు వంటి ఒక సముద్రము నేను ఉండెను చూచితిని. చాలు. దేనిని పోలిన? స్ఫటికము పోలిన మెరయుచున్నట్టి గాజు వంటి సముద్రము నేను చూచితిని. ఆహా, అంటే నది ఏ రూపము దాల్చుకుందో అదే రూపం పరలోకానికి ఉంది, సముద్రానికి కూడా. కాబట్టి ప్రియులారా, ఒక విశ్వాసిగా ఎదుగు, ఒక నదిగా సంఘముతో కలిసి పారు, ప్రయాణము చేయి. నీ గమ్యము, నీ గురి సముద్రము. నదిని ఎవరైనా ఆపే ప్రయత్నం చేయండి. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నది ఏమంటే తెలుసా? బాబు, సముద్రం దగ్గరికి వెళ్తున్నానయ్యా. ఎందుకమ్మా నువ్వు సముద్రం దగ్గరికి అంటే? బాబు, సముద్రంలోకి నేను వెళ్ళి మిళితమైపోతానయ్యా, సముద్రంతో ఏకీభవిస్తానయ్యా, సముద్రంతో నేను కలిసిపోతానమ్మా. అవునా? మరి నీ నీళ్లు తీపిగా ఉన్నాయి, మరి సముద్ర నీళ్లు ఉప్పుగా ఉంటాయి. నువ్వు సముద్రాన్ని దారిలో తెచ్చుకుంటావా ఓ నది? లేదు బాబు, నేనే సముద్రము యొక్క రుచిలోకి మారిపోతాను. ఇంతటి తీపి నీరు, సముద్రము యొక్క ఉప్పుదనాన్ని నేను సంపాదించుకుంటాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో దేనికైనా పురుగు పడుతుందేమో, కానీ ఉప్పుకు మాత్రము పురుగు పట్టదు. చచ్చిన మనిషికైనా పురుగు పడుతుందేమో, కానీ మనిషి తినే పదార్థములలో ఒక ఉప్పుకు మాత్రమే పురుగు పట్టదు. అందుకే సముద్ర తీరాన ఉప్పు మళ్ళు కట్టినప్పుడు అక్కడ చేపలు పాడైపోయి కుళ్ళిపోకుండా ఉండటం కొరకు ఉప్పు పొరలేస్తారు వాటి మీద. కాబట్టి ఉప్పులో ఉన్న గుణం పురుగు పట్టనివ్వదు, పాడవనివ్వదు. అసలు విషయం ఇంకోటి ఉంది, ఉప్పు అన్నిట్లో ఉంటుంది, ఒక దాంట్లో ఉండదు. చెప్పండి, ఉప్పు అన్నిట్లో ఉంటుంది, ఒక దాంట్లో మాత్రం బయటకు వచ్చేస్తుంది. నీటిలో ఎందుకు ఉంటుంది తమ్ముడా? నీటిలో కరిగిపోద్ది, నూనెలో కూడా కరుగుద్ది. వంకాయ ముక్కలో దూరుతుంది, బెండకాయ ముక్కలో దూరుతుంది, ములక్కాడ మధ్యలో కూడా దూరుతుంది ఉప్పు. అవును కదా? తిన్నప్పుడు ములక్కాడ సప్పగా ఉంటుందా, రుచిగా ఉంటుందా? అంటే ఉప్పు దాంట్లో దూరిందనే కదా అర్థం. కాకపోతే అగ్నిలో నువ్వు ఉప్పు వేసినప్పుడు పట్మని బయటకు వచ్చేస్తా అనమాట. అది అంటే ఉప్పు కొలిమిలో ఉండదు, ఉప్పు నరకానికి వెళ్ళదు, అగ్నిగుండంలోకి వెళ్ళదు, బయటకు వచ్చేస్తుంది. ఇది వాస్తవం. కాబట్టి సముద్రం ఏ రుచి గలది? ఉప్పు గలది. కాబట్టి నా సముద్రం నిత్య జీవము. ఉప్పు అన్నిట్లో కరుగుతుందేమో కానీ, అన్నిట్లో ఉండడానికి ఇష్టపడుతుందేమో కానీ, అగ్నిలో గనుక వేస్తే గనుక తూలుకుంటూ బయటకు వచ్చేస్తాయి. నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. పరిశుద్ధులు పరలోకానికి సొంతం తప్ప పాతాళానికి సొంతము కాదు. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, నెంబర్ 1 చెప్పాలి, ఈ ప్రపంచంలో నీళ్ళు ఎన్ని చోట్ల? 3 చోట్ల. 3 చోట్ల నీళ్ళు ఉంటాయి. అందులో నెంబర్ 1 బావి ఎదుగుదలకు సాదృశ్యం. నది పారుటకు
కలిసి ఏకీభవించుటకు ప్రయాణం చేయటానికి సాదృశ్యము, సముద్రము నింపుకోవటానికి సాదృశ్యం. సముద్రం నింపుకుంటుంది, నది పారతాది, బావి ఎదుగుతాది. బావి విశ్వాసి, నది సంఘం, సముద్రము పరలోక పట్టణం. తలలు వంచుదాం, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. దేవా, ఈ రాత్రికాల సమయం అందు నీ సన్నిధిని ప్రేమించి నీ సన్నిధికి రావటానికి నా మనస్సులో మీరు పెట్టిన మంచి ఉద్దేశాలు దాదాపు గత కొద్ది కాలము నుండి అనేక మంది బోధకుల చేత, దైవజనుల చేత ఎన్నో విలువైన విషయాలు అందిస్తూ వచ్చారయ్యా. సంఘ క్షేమాభివృద్ధి కొరకై, సంఘ విస్తరణ కొరకై ప్రభు ఏర్పాటు చేయబడినటువంటి కూడికలలో దేవా, ఈ రాత్రి నా కుటుంబం, నీ దాసుడను, నీ దాసురాలను అయ్యా, నా బిడ్డలు నీ సన్నిధిలో ఉండే కృపాభాగ్యం మాకిచ్చారు. ఆధ్యాత్మిక మేలు కలిగే ఎన్నో విషయాలు రూపాంతరం యొక్క అనుభవంలోకి రావటానికి ఈ రాత్రి మీరు బయలుపరిచిన ప్రతి విషయాన్ని బట్టి ప్రభువా నేను స్తుతిస్తూ ఉన్నాను. అవును నాయన, గర్భములో ఉన్న శిశువు ఎదగకపోతే, ఎదుగుదల లేకపోతే తల్లిదండ్రులకు దుఃఖకరమే. అలాగే సంఘములోకి వచ్చిన తర్వాత మేము ఆత్మీయంగా ఎదగకపోతే దేవా నీకు దుఃఖకరమే. కాబట్టి సంఘములో మేము ఎదగాలి, సంఘముతో కలిసి నదిగా పారాలి. మా గురిని గుర్తించి సముద్రముతో మేము మిళితమైపోవాలి. ఒక బావి విశ్వాసికి సాదృశ్యము, నది సంఘమునకు సాదృశ్యము, సముద్రం పరలోక పట్టణానికి సాదృశ్యము. యేసయ్యా, ఈ రాత్రి కాల సమయంలో బావిగా నేను ఉబ్బికే కృప నాకు ఇయ్యండి. రోజు రోజుకి ఎదగాలి. బావిలో నీళ్లు లేకపోతే అది శిథిలమైపోయిన బావి, పాడుబడిన బావి అంటారు. నాలో జీవజలపు ఊటలు ఎప్పటికీ ఊరాలి. నాలో ఊరేడి నీటి బొగ్గగా నీళ్ళు ఎప్పుడు ఊరుతూ ఉండాలి. పారే నదిగా నేను ఉండాలి. దేవా, సముద్రం యొక్క రుచి నాలో కలగాలి ప్రభువా. సముద్రము ఏ రుచి గలదో ఆ సముద్రములు ఎన్నో కోట్ల కొలది జలచరములుంటాయి. ఆ సముద్రముతో నేను కూడా ఏకీభవించాలి. అనేక నదులుగా, నదులన్నీ వెళ్ళి సముద్రములో పడును. దేవా, తెలియపరిచిన నీ లేఖన భాగాలను బట్టి యేసయ్యా నీకు కృతజ్ఞతలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రి అందించిన విలువైన నీ వాక్కులను బట్టి కృతజ్ఞతలయ్యా. సంఘానికి నేను వచ్చిన తొలి దినాలలో ఎట్లా ఉన్నానో ఇప్పుడు నేను అదే స్థితిలో కాకుండా ఆత్మీయంగా నేను ఎదగాలి. ఒక విత్తనము ఎదిగి మహావృక్షముగా మారి ఫలభరితముగా ఉండినట్లుగా ఆధ్యాత్మికంగా ఎదిగే కృప నాకు ఇయ్యండి ప్రభువా. ఎక్కడెక్కడ నేను తప్పిపోయానో, ఎక్కడెక్కడ ఆత్మీయంగా నేను వెనకబడిపోయే పరిస్థితి నాకు ఎదురైనదో, ఎక్కడెక్కడ నేను ఆత్మీయంగా నేను తగ్గిపోయే స్థితిలో నేను ఉంటున్నాను. ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న విశ్వాసం, ప్రారంభంలో ఉన్న ఆ ఆసక్తి ప్రభువా తగ్గిపోయే పరిస్థితుల్లో నేనున్నానేమో. దయచేసి నన్ను సరిచేయి ప్రభువాన్ని. ప్రభుని వేడుదాం, ప్రభుని ప్రార్థన చేద్దాము, ప్రభుని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. దయగల తండ్రి, మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ప్రేమించి మీరిచ్చిన దైవ సహవాసం, మీ సంఘం ప్రభువా, మీ సేవకురాలు, పరిచర్య చేసి నీ దాసులు, ప్రేమించి వచ్చే సంఘ విశ్వాసులు అందరి కొరకు ప్రార్థన చేయుచున్నాము. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరత తీర్చబడినట్లు ఆత్మీయ జీవితంలో మీ బిడ్డలు ఎదగాలని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘానికి కుడి భుజముగా, సంఘ క్షేమాభివృద్ధికి ప్రయోజనకరముగా మీ బిడ్డలు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే అది తనంతట తాను ఫలిస్తాదన్నట్టుగా మీలో అంటు కట్టబడి నీ పాదాల దగ్గర పచ్చని ఒలీవ మొక్కల వలి మీ బిడ్డలను అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాము. మహోన్నతుడా, ముందుంచబడిన దినాల్లో జరగబోయే పరిచర్యను కూడా దీవించండి.
చేరొచ్చిన మీ బిడ్డలందరినీ మీ నామము గల నీ బలమైన హస్తాలకు మీ బిడ్డలను అప్పగిస్తున్నాం. బలపరచు. తిరిగి వారి ప్రయాణాలంతట్లో మీరు తోడై ఉండండి. ఘనత మహిమా ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరిట అడిగి పొందుచున్నాము తండ్రి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన నిత్య మహిమలో తన సింహాసనము ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుటకు అద్వితీయుడు తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సదా మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్.